స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసే పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసే పరిశుద్ధాత్ముడా స్తోత్రం. విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్తోత్రం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చువాడా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చువాడా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం.
స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం చెల్లిస్తున్న వాక్యమయ్యున్నవ దేవా నీకు వందనాలు నీకు వందనాలయ వాక్కుతో మమ్మల్ని నడిపిస్తున్న వాడా నీకు స్తోత్రం వాత్సల్యపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలయ నీ వాగ్దానాలన్నీ కూడా మాకు ఇచ్చి నెరవేర్చబోతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అయ్యా నీకు వందనాలు పరిశుద్ధాత్మగా నీకు వందనాలు తండ్రి నిన్ను మేము నాయన ఆహ్వానిస్తున్నాం అయ్యా మా మధ్యలోనికి మీరు రండి ప్రభు అయ్యో మాతో మీరు మాట్లాడండి ప్రభు ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరు మహిమ పొందుకోమని తండ్రి నాయన మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. అందరం కూడా బైబిల్ తెరిచి వాక్య భాగాన్ని మనం చదువుకొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం జాగ్రత్తగా ఆలకించి దాని ప్రకారంగా నడుచుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక కీర్తన భాగం మనం చదువుకుందాం. ఎందుకనంటే స్తుతించడం ఎంతైనా మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే స్తుతించడం యథార్థవంతులకు శోభస్కరం అన్న మాట కూడా మనం ఎరిగిన వారమై ఉన్నాం. మనం జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుణ్ణి స్తుతించేటట్టుగా మనకు మనం సమర్పించుకొని దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథం నుంచి ఈ దినం మనం దేవుని ఎందుకు స్తుతించవలసిన వారమై ఉన్నాం అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. 8వ కీర్తనను చదువుదాం. దయచేసి మీరు బైబిల్స్ కూడా తీసుకోండి. మీ యొక్క బైబిల్స్లో నుంచి 8వ కీర్తనను చూసి చదవాల్సిందిగా కోరుతున్నాం నాతో పాటుగా. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగినది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవుని నామం ఎంత ప్రభావం కలిగినది. మనం దేవునిని స్తుతించవలసిన వారం అయి ఉన్నాము. ఎందుకు అనంటే ఈరోజు మొట్టమొదటిగా మనము సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా, మరి దేవుని వాక్యంలో మనం బ్రతికున్నాము, సజీవులంగా ఉన్నాం కాబట్టి మనం తప్పక దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలు కానీ, దేవుడు మన పట్ల చేసిన ఆ గొప్ప కార్యాలు కానీ మనం తలపోసుకున్నట్లు అయి ఉంటే తప్పగా మనం దేవుని నామాన్ని మనము స్తుతించకుండా ఉండలేం. చదవబడిన వాక్య భాగంలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో మనం చూస్తున్నాం. అదే సమయంలో మనకి ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇస్తున్నాడో అన్న విషయాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. మనకి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. మనకెంత విలువనిస్తున్నాడో దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. నిజానికి మనము అంత విలువనివ్వాల్సినంత తగిన వారు మనం కానప్పటికీ కూడా దేవుడు మనకు అంత విలువిస్తున్నాడు. సాధారణంగా లోకంలో ఉన్న పరిస్థితులు కనుక మనం చూస్తున్నట్లయితే, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళకి తక్కువ వాళ్ళంటే వాళ్ళు ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్నారో వాళ్ళు విలువనిస్తారు. గొప్ప గొప్ప వాళ్ళకి
చిన్న స్థాయిలో లేదా చిన్న ఉద్యోగులు పెద్ద ఉద్యోగులకి, చిన్న కార్యకర్తలు పెద్ద నాయకులకి ఈ రకంగా వాళ్ళు విలువనిస్తున్నట్టు చూస్తాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఏపాటి వాడు? మనిషి. అయితే మనిషి మాత్రము దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మనిషిని మర్చిపోలేదు. దేవుడు నిరంతరము ఆయన జ్ఞాపకంలో పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం ప్రియులారా. ఎంత గొప్ప సంగతి ఇది. చిన్నవారు పెద్దవారిని గుర్తుపెట్టుకోవడం పెద్ద సమస్య కాదు, కానీ పెద్ద స్థాయిలో ఉన్నవారు చిన్న స్థాయిలో ఉన్నవారిని గుర్తుపెట్టుకోవడం గొప్పతనం. అలాంటిది మనం లోకంలో సాధారణంగా ఎక్కడా కూడా చూడలేము. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా చూస్తే చాలా ఆనందిస్తాం, వాడంత స్థాయికి ఎదిగినా కూడండి మమ్మల్ని ఎప్పుడూ కూడా మర్చిపోలేదండి అని మనం ఎంతగానో సంబరపడతాం. అయితే ప్రియులారా, సర్వశక్తి కలిగిన దేవుడు నక్షత్రాలని, చంద్రుడిని, ఇవన్నిటిని కూడా చేసి పశుపక్షాదుల్ని, అడవి మృగాల్ని కూడా చేసిన దేవుడు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుడు మనల్ని మర్చిపోలేదంటే ఎంత గొప్ప సంతోషకరమైన సంగతి ఇదేనని మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మనం కొన్నిసార్లు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వెళ్ళేటప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అన్నట్టుగా మనము భావిస్తూ ఉంటాం. ఇలాంటి కరోనా ఎఫెక్ట్ టైంలో మరి ఇంత ప్రార్థన చేస్తుంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమని చాలా మందికి డౌట్ కూడా వస్తే రావచ్చు కనుక. కానీ ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. కొన్నిసార్లు మనమే దేవుడిని మర్చిపోతామేమో, కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవడానికి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆల్ రైట్, మరి దేవుడు మనల్ని మర్చిపోయినప్పుడు మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎందుకనంటే పెద్ద స్థాయి వాడితో చిన్న స్థాయి వాడిని గుర్తుపెట్టుకున్నప్పుడు మనం వారిని ఎంతగానో గణపరుస్తాం, మనం వారిని ఎంతగానో పొగుడుతాం, మనం ఎంతగానో వారి గురించి చెప్పుకుంటాం. ఈ దినం కూడాను దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని తయారు చేసిన దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు అన్న విషయం మనం గుర్తుపెట్టినప్పుడు అబ్బా మనకెంత సంతోషం. కనుక ఆ దేవుణ్ణి మనము స్తుతించకుండా ఉండలేం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో స్తుతిస్తే ఏం జరుగుతుంది అని 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. పిల్లలు స్తుతించినప్పుడు ఏం జరుగుతుందన్న మాట ఇక్కడ రాయబడి ఉంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు స్తుతించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. రకరకాల సండే స్కూళ్ళలో కావచ్చు, లేకపోతే రకరకాల యూత్ మీటింగ్స్లో కావచ్చు, గృహాల్లో పాటలు పాడుతూ కావచ్చు, లేకపోతే ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా దేవుడిని స్తుతించడానికి ఇష్టపెట్టుకుంటున్నారు దేవుని ప్రజల తాలూకా పిల్లలు. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? చదవబడిన మాటల నుంచి మనం చూసినట్లయితే, నీవు పిల్లల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చంటి పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు స్తుతించినప్పుడు అంట దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప దుర్గమును, అంటే చుట్టూ ఒక ప్రాకారమును, ఒక పెద్ద కోటను మన చుట్టూ కూడా ఆయన నిర్మిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు ఒక విషయంలో ఒక పక్క నుంచి చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే మన చుట్టూ తన తాలూకా కోటని మన చుట్టూ కూడా నిర్మిస్తున్నాడు, తన ప్రాకారాన్ని మన చుట్టూ కూడా నిర్మిస్తున్నాడు. రెండో వైపు నుంచి కూడా మనం చూసినట్లయితే ఏదైతే శత్రువు తాలూకా కోటలు ఉన్నాయో వాటిని ఆయన పగలగొడుతున్నాడు, వాటిని ఆయన తుత్తునీలుగా చేస్తున్నాడు. ఒకవైపు తన కోటను మన వైపు నుంచి నిర్మిస్తున్నాడు మన చుట్టూ కూడా. రెండోది ఎరుకో కోట గోడల గురించి యెహోషువ గ్రంథంలో కనుక చదివినట్లయితే అక్కడ చాలా బలమైన ప్రాకారాలు ఉన్నాయి, ఇశ్రాయేలీయులకు అడ్డుగా ఉన్నాయి. అయితే దేవుని ప్రజలు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెట్టారో, బోరలు ఊదుతూ నాట్యం ఆడుతూ దాని చుట్టూ తిరుగుతూ స్తుతిస్తున్నారో, వెంటనే 7వ రోజు వచ్చేటప్పటికి కోట గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది? నిజమే, కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా బాధ ఉన్నప్పుడు మనసులో మనం స్తుతించడానికి మనసు రాదు. కానీ అప్పుడైనా సరే మనం దేవుని స్తుతించినప్పుడు, అడ్డు కనిపించినప్పుడు దేవుని స్తుతించినప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే దేవుని పక్షంగా మన శత్రు కోటగోడల్ని మనము కోల్చగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు కోటగోడలు కూడా బహుశా మనకి ఆ రోజు ఎరుకో కోటగోడల్లాగా మీ కంటికి కనిపించకపోయి ఉండొచ్చు, కానీ అపవాది కోటలు రకరకాలుగా మీకు అడ్డుగోడల్లాగా తగులుతూనే ఉంటాయి. మీకు ఉద్యోగం రాకుండా ఆటంకాలు, లేకపోతే వ్యాపారం అభివృద్ధి కాకుండా ఆటంకాలు, బిడ్డలు కలగకుండా ఆటంకాలు, లేకపోతే ఇంకా ప్రమోషన్స్ రాకుండా ఆటంకాలు, ఏవో నీ జీవితంలో ఆశీర్వాదాలు నువ్వు కనాను ప్రదేశంలో ఉండేటప్పుడు ఆ మంచి ప్రదేశానికి నువ్వు చేరకుండా నీకు ఆటంకాలుగా ఉన్నా
ఆ ప్రతి ఆటంకం నీ కంటికి కనిపించకపోవచ్చు, అపవాది వేస్తున్నదంతా కూడా. అయితే ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో దేవుని సన్నిధిలో, మనం స్తుతిస్తామో తప్పకుండా దేవుడు తన తన కార్యాన్ని, తన దూతలను పంపించి ఏం చేస్తాడంటే నీ స్తుతుల మూలముగా కోటలను కూల్చగలిగిన దేవుడు. నంబర్ 1, మన పిల్లలు మనము కలిసి స్తుతించినప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే మన చుట్టూ దేవుని ప్రాకారాన్ని పెట్టుకుంటాం. అందులోకి ఇంక శత్రువు రాలేడు, అందులోకి శత్రువు ఎంటర్ కాలేడు. చాలా సంవత్సరాల క్రితం ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబము నిరంతరం కూడా ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉండేది, స్తుతిస్తూ ఉండేది, బిగ్గరగా ఆర్భాటంగా హల్లెలూయా స్తుతి మహిమ అన్నట్టుగా. చుట్టుపక్కల ఉన్న వారికి చాలా డిస్టర్బెన్స్ లాగా ఉండేది అది. అయితే ఒక రోజుకి వీళ్ళందరూ అనుకొని ఏం చేశారంటే, అరే ఈ కుటుంబం చాలా డిస్టర్బ్ కలిగజేస్తుంది, రాత్రప్పుడు స్తుతిస్తారు, ఉదయం అప్పుడు స్తుతిస్తారు, దేవునికి పాటలు పాడతారు, మనకు నిద్ర ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ కుటుంబాన్ని ఇక్కడి నుంచి మనం ఎలాగైనా సరే తరిమివేయాలి అన్నట్టుగా వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఒక మంత్రగాడిని సంప్రదించి ఆ కుటుంబం మీదకి దయ్యాలు పంపించండి అని చెప్పి డబ్బులకి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అలా మాట్లాడుకున్నప్పుడు సరే అని చెప్పి మంత్రగాడు ఒప్పుకున్నాడు. సరిగ్గా వాళ్ళు అనుకున్న రోజు వచ్చినప్పుడు యథావిధిగా సాయంత్రం అప్పుడు ఈ కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నారు. అదే టైంలో అక్కడ మంత్రగాడు మంత్రాలు చేస్తున్నాడు. అలా మంత్రాలు చేసుకున్నప్పుడు అతను ఒక పోస్ట్ మాస్టర్గా ఉంటున్నారు. అయితే ఆ మంత్రాలు చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, మంత్రాలు జరుగుతున్నాయి, కాసేపటికి ఆ దయ్యాలు అతను చెప్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలి, ఫలానా ప్రదేశంకి వెళ్ళండి అని అన్నప్పుడు సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఒక్క అరగంట లోపల తిరిగి మళ్ళా పరుగుని ఎంత ఫాస్ట్గా వెళ్ళి అంతకంటే వేగంగా తిరిగి వెనక్కి వచ్చేసాయి ఆ దయ్యాలు. ఎందుకు అని అంటే దయ్యాలు అక్కడ గోల పెడుతున్నాయి, కేకలు పెడుతున్నాయి. అయ్యో నువ్వేంటి మాకు అలాంటి ఇంటికి పంపించావు, ఆ ఇంట్లోకి తప్పించి ఇంకెక్కడికైనా వెళ్ళమని చెప్పు, ఇంకొక వేరే ఇంటికి అయితే వెళ్తాం కానీ ఆ ఇంట్లోకి మేము వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఏం జరిగిందని అంటే, అమ్మో ఆ ఇంటి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీ కంటికి కనిపిస్తే నమ్ముతాం, మనం కంటికి కనిపించకపోతే నమ్మలేం మనం. అది మన విశ్వాసం. కానీ ప్రియులారా, విశ్వాసం చేత మన కంటికి కనిపించిన దాన్ని నమ్మినప్పుడు నిజంగా దేవుని ప్రాకారం మన చుట్టూ కూడా కలిగి ఉంటాం. ఆ ఇంట్లో చుట్టూ కూడా నిజంగా ఆ కుటుంబానికి కూడా బహుశా కనిపించకపోయి ఉండుండొచ్చేమో, తన చుట్టూ అగ్ని ప్రాకారం ఉందని. కానీ యథావిధిగా వాళ్ళు అగ్ని ప్రాకారం ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు స్తుతించట్లేదు, కానీ దేవుడు వారి పట్ల చేసిన మేలు ఉపకారంలో తలంచుకొని వారు ఏం చేస్తారంటే స్తుతించడం ప్రారంభించారు. ఆటోమేటిక్గా వారి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఏర్పరచబడడం జరిగింది. దయ్యాలు వచ్చాయి, లోపలికి రాలేక పరుగున తిరిగి పారిపోయాయి. అయితే వెంటనే ఆయన అడిగాడు. అప్పుడు అతను అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నాకు చేయమన్నా సరే, కానీ ఒకవేళ వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ మీద కానీ చేయమన్నావా ఏంటో నాకు డౌట్ వస్తుంది అన్నాడు. అవునండి బాబు, వాళ్ళు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళే, వాళ్ళ వల్ల మాకు డిస్టర్బెన్స్ కలుగుతుంది, ఉదయం సాయంత్రం స్తుతిస్తారు, పాటలు పాడతారు, కీర్తనలు పాడతారు, అందువల్ల నేను మీకు చేయమన్నాను బాబు, ఇంకేదైనా సరే ఇంకో పని చెప్పు, కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ మీదకి దయ్యాలు వదలమని చెప్పుకో, అవి తిరిగి నీకే ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళనేమి కూడా చేయమని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. when we praising the God, ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, మహిమపరుస్తామో, మనకు తెలియకుండానే దేవుని యొక్క అద్భుతమైన ప్రాకారం మన చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు చిన్న స్తుతించినప్పుడు చిన్నగా అనుకోండి, మనం ఇంటి చుట్టూ కూడా ప్రాకారం కట్టుకోవాలంటే, ప్రహరీయాలు కట్టుకోవాలంటే మనకి ఇటుకలు కావాలి కదా. ఇటుకలు 100 ఇటుకలు అయితే పెద్ద గోడ అవుతుందా, 200 ఇటుకలు అయితే పెద్ద గోడ అవుతుందా? ఎన్ని ఇటుకలు అయితే అంత పెద్ద గోడ అక్కడ ఉంటుంది. అంటే నువ్వు ఎంతగా స్తుతిస్తే అంత పెద్ద ప్రాకారాన్ని నీ చుట్టూ నువ్వు కట్టుకోగలుగుతావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు నేను కూడా స్తుతించినప్పుడు మన చుట్టూ ఒక ప్రాకారాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. నువ్వు ప్రయాణించినప్పుడు, లేదా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, నీ బిడ్డలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, లేదా నువ్వు ఆఫీస్ పనుల మీద వెళ్ళేటప్పుడు, లేకపోతే నువ్వు ఎక్కడైనా సరే నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు నీ చుట్టూ ఒక ప్రాకారం దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఎంత స్తుతిస్తే అంత పెద్ద ప్రాకారం, ఎంత స్తుతిస్తే అంత. ఇప్పుడు చిన్న పిల్లలు స్తుతించాలనుకోండి, చిన్న ఇటుకలు అనుకుందాం, మరి పెద్దవాళ్ళు స్తుతించడం ఇంకెలా స్తుతించాలి? ఇంకా పెద్ద ఇటుకల్లా తయారు బండరాలు లాంటివి కడితే, పూర్వం రాజుల్లో కట్టినప్పుడు కోటలు ఇప్పుడు కూడా ఉన్నాయి. విజయనగరం, పర్లాకిండి, ఇంకా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి అలాంటి కోటలు. మనం చూస్తే ఆ కోటలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కారణం ఏంటంటే పెద్ద వాళ్ళు స్తుతించినాడు ఇంకా ఆర్భాటంగా స్తుతిస్తారు, ఇంకా గొప్పగా స్తుతిస్తారు, ఇంకా దేవుని మహిమపరుస్తారు కనుక, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తారు కనుక, పెదవులతో కాకుండా దేవుని మనస్ఫూర్తిగా స్తుతించినప్పుడు, ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవుని ప్రాకారం మన చుట్టూ కూడా ఉంటుంది.
కనుక ఈరోజు మనము స్తుతించడానికి ఈ కరోనా టైం ఎలాగున్నాయండి. ఒకవేళ ఈ కరోనా కాలంలో మీకు రావాల్సినవన్నీ రావట్లేదా, లేకపోతే ఏమైనా సరే సరుకులు మనం కావాల్సినవన్నీ దొరకకుండా ఇబ్బందికరంగా ఉంటుందా, ఏంటి పరిస్థితి అని చెప్పి మనం నిరుత్సాహం అన్నామా? లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంజూరపు చెట్లు పోయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఇంకా సాల్లో పశువులు లేకపోయినప్పుడు నేను యెహోవా యందు ఆనందిస్తున్నానని దేవుని భక్తుడు చెప్పినట్లుగా, ప్రియులారా, మనం దేవుని స్తుతించిన మన చుట్టూ ఒక ప్రాకారం ఆయన ఏర్పరుస్తాడు. రెండోది, ఎరుకో కోట గోడలకు కూలినట్లుగా శత్రువు ప్రాకారాన్ని ఆయన పడగొడతాడు, చెదరగొడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాటగా మనం ఎందుకు స్తుతించాలి అంటే 50వ కీర్తన చివరి వచనం కనుక మనం చదువుకున్నట్లయితే 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపడుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. ఈరోజు నీకు ఒక మార్గం కావాలి. ఈరోజు మనకు ఒక మార్గం కావాలి. ఏం మార్గం అది? దేవుని రక్షణ మనకి కనిపించే మార్గం మనకు కావాలి. దేవుని రక్షణ మనకి ఎలా వస్తుంది అని అంటే, సిద్ధం చేసుకోవడం ఎలాగంటే, నువ్వు ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించావో, నువ్వు ఎప్పుడైతే దేవుని గొప్ప కార్యాలను బట్టి స్తుతించాలంటే చాలా రకాలుగా స్తుతించవచ్చు. ఒకటి, దేవుడు మనల్ని స్తుతించడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది స్తుతించడానికి కారణాలు ఎతుకుతుంటారు. ఎతకడానికి ఏం లేదండి. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు అనమాట, నువ్వు పీలుస్తున్న గాలి దేవుడు నీకు ఇస్తే తప్ప నువ్వు స్తుతించలేవు, మనం స్తుతించలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చాడు అనుకోండి, మంచి ఎండ టైంలోని, మీరేం చేస్తారు? చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అంతేకాకుండా ఎప్పుడు కనిపించిన ఫలానా టైంలో మీరు నాకు ఇలాగా మంచినీళ్ళు ఇచ్చారండి అని చెప్పి మనం ఎంతగానో ఆ వ్యక్తిని కొనియాడతాం, ఆ వ్యక్తిని గణపరుస్తాం. ఎప్పటి వరకు గణపరుస్తారు? ఆ వ్యక్తి మంచినీళ్ళు ఇచ్చి ఒక్కసారి ఇస్తే ఒకసారి చెప్పారు అనుకుందాం. మరి మనము ఊపిరి పీల్చుకోవడం ఎన్నిసార్లు పీలుస్తున్నాము? బ్రతికున్నంత వరకు మనం పీలుస్తూనే ఉన్నాం. బ్రతికున్నంత వరకు మనం పీలుస్తున్నాం అంటే పీల్చిన ప్రతిసారి దేవుని స్తుతిస్తూ ఉండాల్సిన వారమై ఉన్నాం. మన ఊపిరి పీలుస్తున్న ప్రతిసారి దేవుని స్తుతిస్తూ ఉన్నట్లయితే మనం ఎంతవరకు స్తుతించుతాం? మన ప్రాణం ఉన్నంత వరకు నీవు నన్ను స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా స్తుతించడానికి దేవుడు నాకు అదేవలేదు, దేవుడు నాకు ఇదేవలేదు, ఇది ఇస్తే స్తుతిస్తాను, అది ఇస్తే స్తుతిస్తాను, అలాగుంటే స్తుతిస్తాను, ఇలాగుంటే స్తుతిస్తాను, ఎందుకంటే మంచిది ఇస్తే స్తుతిస్తాను అనడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసం చేయకూడదు ప్రజలారా. కారణం ఏంటంటే, దేవుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వెంటనే నువ్వు చెప్తావు, ఇచ్చిన వెంటనే చెప్తావు. వారం అయిపోయిన తర్వాత చెప్తావా? చెప్పవు. ఇచ్చిన వెంటనే చెప్తావు. కనుక పీల్చిన ప్రతిసారి కూడా వెంటనే చెప్పాలంటే, అలాగే ప్రతి శ్వాస తీసుకున్న ప్రతిసారి మనం అంటే దేవునికి స్తుతి చెప్పాలంట. అందుకే భక్తుల్ని దేవుడు ఆ రకంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీవు కూడా, నేను కూడా ఎందుకు ఆ లిస్టులోకి చేరకూడదు? ప్రతి క్షణం నీవు తాగుతున్న నీరు, మనం తాగుతున్న నీరు, ఈరోజు నిజంగా కరోనా టైంలో నిజంగా ఎంత నీరు అవసరం అండి. మీకు దేవుడు నీరు ఇస్తున్నాడు సమృద్ధిగా. నీరే లేకపోతే ఎన్నిసార్లు చేతులు కడగాలి, ఎన్ని వైరస్లు మీరు ఇదవుతారు, ఎఫెక్ట్ అవ్వాలి. కానీ ఇన్ని నీళ్ళు ఇస్తున్న దేవుడు స్తుతించకుండా మనం ఎలా ఉంటాం? నిజమే, వ్యాపారంలో దీవిస్తే స్తుతిస్తాం, ఉద్యోగాలు వస్తే స్తుతిస్తాం, లేదా బిడ్డలు పుడితే స్తుతిస్తాం, పెళ్ళిళ్ళు అయితే అవన్నీ పక్కన పెట్టండి. కానీ ప్రతి క్షణం మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం కదా. అలాగే ఎప్పుడైతే ఇచ్చిన దానిని బట్టి, ఉన్న దానిని బట్టి మనం దేవుని స్తుతిస్తామో, దేవుని రక్షణ మనకి కనబడుతుందంట, మార్గం సిద్ధపరచబడుతుందంట దేవుని రక్షణ రావడానికి. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయం అందు ప్రియులారా, మనం దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని కొనియాడుదాం. దేవుని వాక్యం చెప్తున్నట్లుగా స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఇంకా మనం మహిమపరచడానికి ఎన్ని విషయాలు మనకు ఉన్నాయంటే, మనం కలిగిన ప్రతి దానికి కూడా ఈ రోజుల్లో చాలామంది కంట మీకు నిద్ర పడుతుందా? మీ అందరికీ కూడాను చాలా ధన్యులు మీరు. కనుక నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రియులారా. మరి అలాంటప్పుడు నువ్వు చక్కగా నిశ్చింతగా నిద్ర పడుతున్నావు, మరి నిద్రపోతున్నావు, లెగుస్తున్నావు, మేల్కొంటున్నావు, చక్కగా తినగలుగుతున్నావు, తాగగలుగుతున్నావు అని అంటే, ఎంతోమంది అలాంటి పరిస్థితుల్లో లేరు ఈ రోజుల్లో. కరోనా వచ్చి ఎంతమంది హాస్పిటల్స్లో ఉంటున్నారు, మరి ఎంతోమంది దూరంగా ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలకి. మీరు కుటుంబాలకు దగ్గర ఉండి దేవుణ్ణి ఎంతగా స్తుతించవలసిన వారు అన్నారు. లాక్డౌన్లో తల్లి ఒక దగ్గర, పిల్ల ఒక దగ్గర, బిడ్డ ఒక దగ్గర, చెట్టు ఒక దగ్గర, చేమ ఒక దగ్గర, ఎండకి వర్షానికి నీడ లేక, గూడు లేక ఎంతోమంది నానా యాతనలు పడ్డారు. నీకు అలాంటి సమస్యలు లేవు కదా.
మరి దేవుని నువ్వు స్తుతించవా? నేను స్తుతించొద్దా? మనం స్తుతించొద్దా? మనం దేవుడిని నిత్యముగా స్తుతించాలి. ఉన్న స్థలంలోనే దేవుడిని హృదయపూర్వకంగా, తండ్రి నీకు స్తోత్రం, నా పట్ల నువ్వు చూపుతున్న కృపకని నీవు నేను స్తుతించవలసిన వారమై ఉన్నా. ఎస్, ఖచ్చితంగా మనం స్తుతించాలి. ఒకవేళ కనుక నువ్వు స్తుతించకపోతే దేవుని రక్షణ కనపరిచే మార్గం నీకు నాకు దొరకదు ప్రియులారా. ఎప్పుడైతే మనం స్తుతించడం ప్రారంభించుకుంటామో, అవును, మనకి దేవుని రక్షణకు ఒక మార్గాన్ని మనం సిద్ధపరచుకుంటాం, మార్గం సరళం చేసుకుంటాం. మనకి ఉదయకాలం ముందు స్తుతించడం కోసం కారణాలు వెతక్క, స్తుతించడం కోసం మనం ఏవేవి ఎతుక్కోకుండా దేవుని హృదయపూర్వకంగా ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి స్తుతిద్దామా? నువ్వు తింటున్నావంటే దేవుని స్తుతించాలా, నువ్వు లెగిస్తున్నావంటే దేవుని స్తుతించాలి, కూర్చున్నావంటే దేవుని స్తుతించాలి, నిలబడితే దేవునికి స్తుతించాలా, నువ్వు మాట్లాడితే దేవునికి స్తుతించాలా, నిన్ను బట్టి, నీ కుటుంబం బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎస్, ఈరోజు ప్రభుత్వాల ద్వారా ఎన్నో రకాలుగా మీకు బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి. వాటి బట్టి దేవునికి స్తుతించాలి. స్తుతించడానికి మనం మనసును సిద్ధం చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నెంబర్ 3, చెరసాల్లో వారు ఉండేటప్పుడు కూడా పునాదుల చుట్టూ గోడలన్నీ కూడా కదిలిపోయాయి ప్రియులారా. భూకంపం వచ్చి కదిలిపోయాయి. స్తుతించినప్పుడు మన చుట్టూ ఉండే బంధకాలు ఊడిపోతాయి. మన చుట్టూ ఉండే చెరసాల పునాది, నీకు ఏదైతే నిన్ను బంధించిందో, ఒకవేళ నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో, ఆ రోజు పౌలు శీలలు లిటరల్గా వాళ్ళకు జైల్లో పెట్టబడ్డారు. ఈరోజు ఎలాంటి జైల్లో ఉన్నావు నీకే తెలుస్తుంది. ఫలానా దాని నుంచి నువ్వు బయటకు తప్పించుకొని రాలేకపోతున్నావు, అది నీకే తెలుస్తుంది. ఎవరు ఉంటే వాళ్ళకే తెలుస్తుంది. కనుక అందులో నుంచి బయటకు రావాలంటే లోపల నుంచి దేవుడిని స్తుతించు. తండ్రి నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం, తండ్రి నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం అని చెప్పి నువ్వు కనుక ప్రార్థించి ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలినట్లుగా నిన్ను బంధించిన చుట్టూ ఉన్న ప్రతీదీ కూడా చెదిరిపోయి విడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన హృదయపూర్తిగా దేవుని మన కుటుంబాలుగా దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని కనపరుద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన అందరికి అనుగ్రహించింది కాక. ఇప్పటి వరకు ఇంకా స్తుతించకపోయినట్లయితే దేవుని స్తుతించడానికి నీవు నేను మనసును సిద్ధపరచుకుందాం, నీవు నేను మనసును దృఢపరచుకుందాం. ప్రభువా, నువ్వు నా పట్ల చూపుతున్న కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నేను తింటున్నానంటే, ఉంటున్నానంటే అదంతా నీ కృప నాయన అని మనము దేవుని మహిమపరుద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం, దేవునికి మనం సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు నాయన. యేసయ్యా, నిన్ను స్తుతించడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నా నామము నిమిత్తం నేను ఏర్పరచుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురని నువ్వు సెలవిచ్చిన ప్రకారంగా, అంతేకాకుండా ఈ ఉదయకాలం మేము ఎంత స్తుతిస్తామో అంత ప్రాకారాలు మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా వ్యాపారాల చుట్టూ, నాయన మా కుటుంబాల చుట్టూ నువ్వు ఉంచుతానంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. మేము కలిగి ఉన్న దాని అంతటిని బట్టి కూడా నువ్వు యోబుకి ఏ విధంగా అయితే చుట్టూ కంచె వేసావో తండ్రి, ఆ అగ్ని కంచెలాగా నాయన యోబులాగా స్తుతించడానికి నేను అగ్ని కంచె వేస్తాను అంటున్నావు తండ్రి. ఈరోజు ప్రభు కుటుంబం చుట్టూ కంచె వేసుకోవడానికి, అంతేకాకుండా అది కంచె కాదు ప్రభు, ప్రాకారం, ఒక దుర్గమునే నువ్వు స్థాపిస్తాను అంటున్నావు తండ్రి. ప్రభువా, నువ్వు ఇచ్చిన మాట నమ్మదగినది కనుక మేమందరం అర్థం చేసుకొని ప్రభువా, ఈ పరిస్థితి ఆ పరిస్థితి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ గొప్ప కృపను మా కట్టి భాగ్యంను మేము కలిగి జీవించినట్లుగా నాయన మీ ఆత్మచేత నడిపించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరం కూడా నాయన సనగకుండా ప్రభువా నాయన అది లేదు ఇది లేదు అదేం లేదు ఇదేం లేదు అలాగైతే బాగుని ఇలాగైతే బాగునని సనిగే వారంగా కాకుండా ఓన్లీ స్తుతించే వారంగా నాయన నిన్ను మహిమపరిచే వారంగా మమ్మల్ని చేయండి తండ్రి. నువ్వు చేసేవు ప్రభువా, మేమే మా మనసును ఆ విధంగా స్థిరపరచుకోవడానికి నాయన మేము నాయన సహాయం చేయండి. ఆత్మదేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. కృప చూపించండి దేవా. నీకు ఎంతమంది బిడ్డలైతే ఇది నాన్న ప్రభు వారి గృహాల్లో ఉండి స్తుతిస్తున్నారో, నిన్ను ఆరాధిస్తున్నారో, నిన్ను మహిమపరుస్తున్నారో, నిన్ను ఘనపరుస్తున్నారో తండ్రి, వారందరి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచిపోతున్నందుకు నీకు స్తోత్రాలు. అంతేకాకుండా అపవాది కోటలు వాళ్ళ చుట్టూ ఉండేవన్నీ కూడా నాయన అడ్డు బండలన్నీ కూడా కోల్చిపోతున్నందుకు నీకు స్తోత్రాలు. రక్షణ మార్గాన్ని సిద్ధపరుచుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ గంత చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో స్తుతించడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం స్తుతిద్దాం. అంతేకాకుండా ఇంకా మనము వాక్య భాగంలోకి వెళ్దాం.
కేవలం ఇది స్తుతి కీర్తన మాత్రం సంబంధించి చదువుకున్నాం కనుక అద్భుతమైన మెసేజ్. మనం మొదట చేయాల్సినవి మన కుటుంబాలు కట్టుకోవాలని అంటే, మన జీవితాలు బాగుండాలని అంటే, మనము శోధనలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఆటపోట్లు వచ్చిన, ఇలాంటి కష్ట సమయాలు కూడా కూలిపోకూడదని అంటే, పడిపోకూడదు అని అంటే, మనము మొదట చేయాల్సిన ఒక 3 విషయాలను మీతో పాటు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మీరు కూడా లైవ్లో ట్యూన్లో ఉండండి. మధ్యలో ఒక పాట పాడుతుంటుండగా మరి పాటతో మీరు ఏకీవించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఈ ఛానల్ ఇంకెవరికైనా సరే తెలియకపోతే వారికి చెప్పండి. జేహెచ్ గోపి పాతపట్నం మరి సబ్స్క్రిప్షన్ చేసుకోమని కూడా చెప్పండి. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా మాతో పాటు మీరు కూడా లైవ్లో పాల్గొంటుంది. మీ వందలో ఒక పాట పాడుతుండగా దేవుని మనము దేవుని సన్నిధిలో మనం ఇంక కొద్ది నిమిషాలు గడుపుతాం. చక్కటి అద్భుతమైన మెసేజ్, దాన్ని కూడా మనం వినడానికి ఇష్టపెట్టుకుందాం దేవుని సన్నిధిలో. ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. ఇంతవరకు స్తుతిని కూర్చున్న మనం వాక్యం విన్నాం కాబట్టి ఈ పాట కూడా స్తుతించదని నామం దేవా అనుదినం అనే పాట పాడి దేవుని మహిమపరుచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై ఉండగా నన్ను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నన్ను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతించెదం. అనుదినం కూడా మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకునే ముందు ప్రభు మాతో మాట్లాడండి అని మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచిపెట్టి దయచేసి కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను కోరుతున్నాను. ఇప్పుడు సమయం 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆయన వైపు చూస్తూ మనము ఆయన నామాన్ని, ఆయన వాక్యానికి మనము విధేయులం అవుతూ, ప్రభువా మాతో మీరు మాట్లాడండి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వశక్తి కలిగిన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరడానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తుంటుండగా తండ్రి నాయన మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మా బాధలు ఇదే మాకు నెమ్మది కలిగిస్తుంది తండ్రి నాయన. మా జీవితాన్ని కట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, తుఫానుల్లో కూలిపోకుండా ఉండడానికి నువ్వెన్నో విషయాలు తెలియపరచు నాయన. ధ్యానిస్తుండగా తండ్రి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీ వాక్యంలో ఉన్న మాటలు నేను ధ్యానించినప్పుడు నాయన అర్థంలాగా అది దిద్దుతుందని చెప్పున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం అర్థం వంటిది, శుద్ధ వంటిది, అగ్ని వంటిది. మాలో ఉన్న చెత్తనంతటినీ కాల్చివేసి ప్రభువా ఆ విధంగా చేస్తుంటే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నమ్మదగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. వాక్యం అంతట్లో మీరు నడిపించమని మా రక్షకుడైన మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరం చేతులెత్తి చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మీరు కూడా పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతిస్తే సాతాను పారిపోతాడు, సనిగితే మళ్ళీ వస్తాడు. కనుక స్తుతించండి. దేవుని స్తుతించడానికి నోరులెత్తి దేవుని మహిమపరచండి. దేవుని వాక్యంలో నుంచి అద్భుతమైన 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో నుంచి మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మన జీవితంలో కొన్ని పనులు మొదట చేయాల్సినవి ఉన్నాయి. సాధారణంగా ఆ పని మొదట చేస్తేనే తర్వాత పనికి అర్థం ఉంటుంది, తర్వాత దాని రిజల్ట్ అలాగే వస్తుంది. మొదట మనం చేయాల్సినవి చేయకపోతే ఆ తర్వాత జరగాల్సినవి జరగవు. అది దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేసి సాధారణంగా మనకు తెలుసు. అంటే ఉదాహరణకి మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలి మన బైక్ మీద అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామనంటే మన బైక్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనము బైక్ని స్టార్ట్ చేసిన తర్వాతే మనం దాని మీద ప్రయాణాన్ని కొనసాగించగలం. మొదట మనం దాన్ని కీ పెట్టాలి. కీ ఏదైతే ఉందో, తాళం ఏదైతే ఉందో అది దానికి పెట్టి ఆన్ చేస్తే అప్పుడు మొదట చేయాల్సిన పని అది. తర్వాత కిక్ కొట్టుకోవాలి మనం, లేదా స్టార్ట్ చేయాలి మనం. మొదట మనం తాళం పెట్టకుండా అది ఆన్ చేయకుండా ఎన్నిసార్లు కిక్ కొట్టినా కూడా అది అవ్వదు. ఇది సత్యం. ఎస్, మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే బైక్ స్టార్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన కీని తీసుకొచ్చి దానిని మనము ఆ కీలో పెట్టి లాక్లో పెట్టి తిప్పినప్పుడు అది ఖచ్చితంగా బైక్ అనేది స్టార్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా ప్రియులారా, సాధారణంగా మనము ఇల్లు కట్టాలి అని అనుకుంటే, లేదా ఒక బిల్డింగ్ కట్టాలి అని అనుకుంటే, లేదా మనం ఏదైనా సరే ఒక నిర్మాణము నిర్మించాలి అని అంటే మొదటే పునాది కట్టాలి. సగం బిల్డింగ్ కట్టిన తర్వాత పునాది కడతానండి అంటే అది కుదరదు, అర్ధరహితం అవుతుంది. సో మొదట చేయాల్సినవి మొదట చేసినప్పుడు దాని వెనకాల జరగాల్సినవన్నీ వెనకాల అద్భుతంగా జరుగుతాయి అని మనము చెప్పుకోవచ్చు. భక్తి కలిగిన వారు అయిన వారు, దేవుని పిల్లలైన వారు మొదట చేయాలి. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. సెకండ్ ప్రయారిటీ దానికి పనికిరాదండి. పునాది ఎప్పుడు వేస్తాము? ఎట్టి పరిస్థితుల్లో కూడా పునాది వేసినప్పుడు ముందే పునాది వేయాలి మనం. సగం ఒక అంతస్తు అయిపోయినాక వేస్తామండి అంటే కుదరదా? కుదరదు. 2వ అంతస్తు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంత డబ్బులు లేవండి, 2వ అంతస్తు అయిపోయిన తర్వాత అప్పుడు పునాది వేస్తానండి అంటే అది మీనింగ్లెస్, పిచ్చోడు అనుకుంటారు ఎవరైనా సరే చూసినారు. కనుక మన జీవితంలో మనం చేసిన పనులకి అర్థవంతం కావాలంటే మొదట చేయాల్సిన మొదట చేయాలి, మధ్యలో చేయాల్సిన మధ్యలో చేయాలి, చివరిలో చేయాల్సిన చివరిలో చేయాలి. ఇదేనా మొదట మనం చేయాల్సిన పనుల కోసం మనం మాట్లాడుకుందాం దేవుని సన్నిధిలో నుంచి. త్వరగా ఈ 3 విషయాలను కూడా దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్తలో
5వ అధ్యాయం 23వ వచనం, 5వ అధ్యాయం 23-24 వచనాలు కనుక మనం ధ్యానం చేసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ చాలా విషయాలు చెప్తున్నాడు. అందులో నుంచి ఇక్కడ మొట్టమొదటిసారి ఉపయోగించిన ఈ మాట మనం చూడగలిగినట్లయితే తప్పక మన జీవితాన్ని మొదట చేయాల్సిన పని ఇది. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త మీ బైబిల్స్ ఉంటే తెరవండి. 5వ అధ్యాయం 23వ వచనం 24వ వచనాన్ని మనం చదువుదాం. యేసుక్రీస్తే స్వయంగా నోరు తెరిచి కొండ మీద ప్రసంగం చేశాడు ఈ ప్రసంగాన్ని. సో వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఖచ్చితంగా మనం దానిని పాటించాల్సిందే, వేరొక ఆప్షన్ మనకు లేదు. కనుక మాట మనం చూద్దాం. కావున మీరు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుచున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించు. ఇక్కడ 2 పనులు కనిపిస్తున్నాయి. ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పని ఏమనుకుంటున్నారంటే అర్పణం అర్పించాలని అనుకుంటున్నారు. వాళ్ళు అర్పణం ఇవ్వాలి అనుకుంటున్నారు. చాలాసార్లు చాలామంది ఈ రోజుల్లో అర్పణం ఇవ్వాలి అనుకోవడం చాలామందికి ఇష్టం. కొంతమంది ఏంటంటే కృతజ్ఞతగా ఇస్తారు, కొంతమంది ఇస్తే ఇంకోటి ఎంత ఇస్తే అంత వస్తుంది అని చెప్పి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఏదేమైనా సరే వీళ్ళ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అర్పణ ఇవ్వడం. దేవుని మందిరాలకు వచ్చినప్పుడు కానీ లేదా దైవ సేవకులు కానీ అర్పణ ఇవ్వడం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఇలా అర్పణ ఇవ్వడం అనుకునేటప్పుడు దానికి మొదట చేయాల్సిన పని ఒకటి ఉందంట. మనం ఎప్పుడైనా అర్పణం అనేది ఇవ్వాలి అని అనుకున్నట్లయితే, అర్పణం ఇవ్వాలనుకున్నప్పుడు మీరు అర్పణం ఇవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ ఇవ్వాలనుకోకపోతే ఇవ్వాలని ఈ రోజు నుంచి అనుకోండి. ఎందుకంటే అర్పణము అర్పించడం అనేది దేవుని యొక్క నియమ నిబంధనల్లో ఒకటి. ఎందుకంటే హేబేలు మంచి అర్పణం అర్పించాడు విశ్వాసం ద్వారా. అలాగే అబ్రహాము అర్పించాడు, అలాగే మోషే, తర్వాత ఇశ్రాయేలీలు అర్పించారు. వీళ్ళందరూ కూడా యాకోబు అర్పించాడు. చాలామంది రాజులు అర్పించారు, అర్పణలు అర్పించారు. ఈవెన్ కొత్త నిబంధనలోకి వస్తే ఒక పేద విధవరాలు కూడా 2 కాసులు తన జీవనం అంతా అర్పించిందని దేవుని వాక్యం చెప్పింది. ఓకే, ఆల్ రైట్. అర్పణం అర్పించాలి అనుకున్న మనకి ఇంకొంతమంది అర్పణం అర్పించాలి అని అనుకున్నప్పుడు ఇది దేవుని పిల్లలకి నేను చెప్తున్నమాట. ఇది అర్పణం నువ్వు అర్పించాలనుకున్నప్పుడు, నీ అర్పణం అంగీకరించాలని అనుకునేటప్పుడు అంట ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, బలిపీఠం దగ్గర నువ్వు ఎక్కడైతే అర్పణం ఇస్తావు అని అనుకునేటప్పుడు నీకు కనుక ఈ విషయం కనుక గుర్తొచ్చినట్లయితే, ఏ విషయం అది? నీ సహోదరునికి నీ మీద ఏదైనా నీ సహోదరునికి విరోధం ఏమైనా నీ మీద విరోధం ఏమైనా కలదని నువ్వు కనుక గ్రహించినట్లయితే, అంటే చూడండి, మనకు కాదు విరోధం అంట, మన సహోదరునికి మన మీద ఏమైనా విరోధం ఉంటే, అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవరో బయట ఒక వ్యక్తి సహోదరుడు ఉన్నాడు అనుకోండి, అతనికి నా మీద కనుక ఏదైనా విరోధం ఉంటే అసలు ఎందుకు నా మీద అతనికి విరోధం వచ్చింది? నేను అతనికి ఏమైనా వ్యతిరేకంగా చేసేనా? నేను అతనికి ఏమైనా నష్టపరిచానా? నేను ఏదైనా కష్టం కలిగించానా? నేను ఏదైనా బాధ కలిగించానా? నా వల్ల ఏమైనా నొప్పి కలిగిందా అన్న విషయాన్ని కనుక నువ్వు అక్కడ జ్ఞాపకం చేసుకోనంట, అక్కడనే అర్పణ విడిచిపెట్టాలంట. అర్పణ అందులో వేసేయకూడదంట. ఏం చేయాలంట? అర్పణ అక్కడనే విడిచిపెట్టి ముందెళ్ళి ఏం చేయాలా? ఫస్ట్ యూ హ్యావ్ టు డూ, చదవండి, రీకౌన్సిల్ టు యువర్ బ్రదర్. మొట్టమొదటి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నీ సహోదరునితో మొదట చేయాల్సిన పని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. మీ బైబిల్స్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి అప్పుడు నువ్వు అర్పణలు అర్పిద్దువు. కానీ ముందు నువ్వేం చేయాలా? నీ తోటి సహోదరుడితో పాటు నీకు సమాధానము కావాలి. నీకు సమాధానం లేకుండా నీ సహోదరునితో పాటు నీకు ఒక రికౌన్సిల్ అంటే వారితో పాటు ఒక సత్సంబంధం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కనుక అర్పణ అర్పిస్తే అంట, ఆ అర్పణ ఏమవదు? పనిచేయదంట. అంటే పునాది వేయకుండా ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఎలాగైతే ఈజీగా కూలిపోద్దో, నీ అర్పణ కూడా దేవుని దృష్టిలో అలాగే ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయం మందు దేవుని పిల్లలంగా మొదట మనము చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్
బీ రీకౌన్సిల్ టు యువర్ బ్రదర్. మొట్టమొదటి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. ఎస్, కంపల్సరీ తప్పదు. సమాధాన పడి అటు తర్వాత నువ్వు వచ్చి ఏం చేయాలి? అర్పణము అర్పించాలి. అప్పుడే దేవుడు నీ అర్పణను ఏం చేస్తాడంటే స్వీకరిస్తాడు. మొదట కనుక అర్పణలు, ఒకవేళ చాలా మంది ఈ విషయాన్ని కనుక బయట అన్యులు కూడా చాలా మంది అర్పణలు తీసుకొస్తుంటారు, బలిపీఠం దగ్గర పెట్టేస్తుంటారు. అయితే మొదట మీరు కూడా చేయాల్సిన పని కూడా ఉంది. మీరు ప్రభువుని అంగీకరించవలసిన వారు ఉన్నారు. విశ్వాసమును బట్టి యెహేబేలు అర్పణం అంగీకరించాడని ఉంది. విశ్వాసం లేకుండా మీరు అర్పించిన అర్పణలు దేవుడు దానిని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యం. దేవుడు హేబేలు తాలూకు అర్పణను ఎందుకు అంగీకరించాడో తెలుసండి? విశ్వాసము చేత అతను అంగీకరించాడు. ఏమని విశ్వసించాడు అని అంటే, దేవుడికి నేను ఈ అర్పణను ఇస్తున్నాను, అది ఖచ్చితంగా చాలా శ్రేష్టమైనదై ఉండాలి. మనం శ్రేష్టమైన ఉంచుకుంటాం కదా. నేను ఎప్పుడు కూడా చాలాసార్లు ఇది మా నాన్నగారు చెప్పినప్పుడు కూడా విన్నాను. ఆదివారం వచ్చినప్పుడు అంట చాలామంది దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తారంట, బెస్ట్ నోట్లు ఏవైతే ఉన్నాయో, మంచి నోట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మటన్ షాపులకి వెళ్తాయంట, అవన్నీ చికెన్ షాపులకి వెళ్తాయంట, అవన్నీ కూడాను ఏవో ఒక మంచి రెస్టారెంట్లకు వెళ్ళిపోతుంటాయంట. ఏవైతే చిల్లర డబ్బులు అక్కడ ఇస్తుంటారో అవన్నీ కూడా చందా పెట్టెల్లోకి వస్తుంటాయంట. ఈజ్ ఇట్ బెస్ట్? అది నువ్వు దేవునికి ఇచ్చే బెస్ట్ కానుక? బెస్ట్ కానుకలు అంటే మటన్ కొట్టడం దగ్గరికి వెళ్ళినాడు 500 నోటో లేకపోతే 1000 రూపాయల నోటో 2000 రూపాయల నోటో ఇస్తాం మనము. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మార్చిన చిల్లర 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, ఇంక ఏవైనా సరే 5 రూపాయలు, ఇలాంటివన్నీ తీసుకొస్తాం. ఇది బెస్ట్ అనుకుంటున్నామా మనము? అసలు ఆ 2000 రూపాయలు నీకెలాగ వచ్చింది? నెలంతా నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తే కదా నీకు వచ్చింది. నెలంతా దేవుడు నిన్ను కాపాడితే కదా నీ ప్రయాణాల్లో నువ్వు వెళ్ళి రాగలుగుతున్నావు. నెలంతా కూడా దేవుడు నిన్ను మంచి ఆరోగ్యంతో నింపితే కదా నువ్వు అంతా కూడా చేయగలుగుతున్నావు. మరి అలాంటప్పుడు దేవుడు నీకు అంత బెస్ట్ ఇచ్చినప్పుడు నీ భాగము దేవునికి బెస్ట్ తెస్తున్నావా లేదా? అర్పణం అర్పించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త నెంబర్ 1, విశ్వాసం కలిగి ఇవ్వాలంటే దేవుడు దీనిని చూస్తున్నాడు. ఏమంటే ఒకసారి హేబేలు అనుకున్నాడు, విశ్వాసం చేత అర్పించినప్పుడు ఏమనుకున్నాడో తెలుసా? దీనిని దేవుడు చూస్తున్నాడు, నేను దీనిని దేవునికి ఇస్తున్నాను. ఇట్ ఈస్ కన్సర్న్ టు గాడ్. ఇది దేవునికి సంబంధించినది. ఈ అర్పణ మనుషులకి సంబంధించింది కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా బెస్ట్ దాన్ని ఇవ్వాల్సిందే. మీరు జనవరి 1కి ఎప్పుడైనా అధికారుల దగ్గరికి వెళ్తారా? వెళ్తాం కదా, వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏమి ఇస్తారు మీరు? ఎలాంటివి ఇస్తారు? పాత డైరీ, కింద సంవత్సరం బొకే, దెబ్బలు తగిలిన యాపిల్ పళ్ళు పట్టుకొని వెళ్తారా? నో, ఎట్టి పరిస్థితులు చేయలేము. ఎందుకు అనంటే ఒక అధికారి దానిని చూస్తాడేమో. ఇక్కడంటే దేవుడు చూడడానికి అనుకుంటున్నామా? దేవుడు తప్పక చూస్తాడు ప్రియులరా. దేవుడు తప్పక చూస్తాడు. చూసినప్పుడు దేవుడు దాని పట్ల ప్రతిఫలం కూడా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఏదైతే మనం దేవునికి ఇవ్వాలనుకుంటున్నామో, అర్పణం అర్పించాలి అని అనుకుంటున్నామో, మొదట మనం ఏం చేయాలనంటే సహోదరునితో సమాధాన పడాలి. నీకు అతని మీద ఏం లేకపోవచ్చు, ఒకవేళ అతనికి ఏమైనా నీ మీద ఉందేమో అని చెప్పంట వెళ్ళి సరి చేసుకోవాలంట. ఒకవేళ సహోదరుడా, ఇదిగో నాకు ఇలా అనిపించింది, నీకు నా మీద ఏమైనా కష్టంగా ఉందా? లేదు కదా అంటే అప్పుడు అతను, లేదు బ్రదర్, యాకోబును ఏశావు ఇద్దరు కలుసుకున్నప్పుడు అదే జరిగిందండి. అన్నకు చూసి భయపడినప్పుడు, తమ్ముడికి చూసి ఇతను అనుకున్నప్పుడు వెంటనే అప్పుడు అంటున్నాడు, తమ్ముడు నా దగ్గర బోల్డ్ అంత ఉంది, నాకు కావాల్సింది అంత ఉంది, నీది నువ్వే ఉంచుకోబా. ఎంత హ్యాపీ అండి, ఎంత జాయ్ అండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉంటాయని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో మనము ఐక్యత కలిగి సహోదరులతో పాటు కలిగి ఉన్నప్పుడు, అంటే మనకి సహోదరులకు ఎలాంటి భేదాభిప్రాయం లేనప్పుడు, అది ఒక చిన్న పరలోకం, శాశ్వతమైన జీవం అక్కడ ఉంటుందని దేవుడు చెప్పి, బ్లెస్సింగ్, ఆశీర్వాదం నీకు కావాలి, నా కుటుంబంలో, మన కుటుంబంలో కావాలి, శాశ్వతమైన జీవం మన కుటుంబంలో కావాలి. ఎలాగొస్తుందంటే ఇది స్టెప్ అయ్యాలి. మనం సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి. నీ సంఘంలో ఉన్న సహోదరులతో, నీ సొంత సహోదరులతో, ఇతర సంఘాలతో ఉన్న సహోదరులతో, యావత్ సార్వత్రిక సంఘ సహోదరులతో నీకు ఖచ్చితంగా ఇంటిమసీ, ఖచ్చితంగా నీకు పాటు వాళ్ళతో పాటు నీకు ఆ సహోదరత్వం అది నీకు ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడే నువ్వేం చేయాలా? నెక్స్ట్ స్టెప్, ఆ అర్పణం అక్కడ నువ్వు అర్పించాల. అదర్వైజ్ ఒకవేళ నువ్వు అర్పించినా కూడా దేవుడు దాన్ని ఏం తీసుకోడంట, దానిని దేవుడు పట్టించుకోవడానికి దేవుని వాక్యం చెప్తుంది.
కనుక విశ్వాసం ఉండాలి. రెండోది సమాధానం నీకు ఉండాలి. విశ్వాసం చాలా మందికి ఉండదు. అంటే ఏంటి విశ్వాసం ఉండడం అంటే, ఇందాక ఎవరైతే దేవుడికి ఇస్తుంది అనుకున్నాడో ఇప్పుడు కూడా నువ్వు ఇస్తున్నది దేవునికి ఇస్తున్నావు. చాలా మంది అన్యులు వచ్చి కానుకలు ఇస్తుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, తీసుకుంటాం అనుకోండి, ఆ అర్పణ ఏమైనా పనికొస్తుంది అంటారా? యేసు ప్రభువు మీద నీకు విశ్వాసం ఉంటే, యేసు రక్షకుడని నువ్వు నమ్మితే, యేసే నా పాపం కోసం చనిపోయి తిరిగి లేచాడని చెప్పి మరలా రాబోతున్నాను నమ్మితే, అప్పుడు వచ్చి నువ్వు ఇస్తే దానికి విలువ. అలా కాకుండా నేను ఈ 100 రూపాయలు ఇస్తే నాకేదో 5,000 వస్తుందనో, లేకపోతే నేను 10,000 ఇస్తే నాకు 25,000 వస్తుందనో, అలాంటివి మరి ఇవ్వకూడదు అనమాట. చాలా రోజుల క్రితం ఒక కథ మా నాన్నగారు సమయంలో చెప్పిందే, ఇది కూడా ఒకసారి విందాం, దీన్ని కూడా మనం తెలుసుకుందాం. ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడంట ఒక రాజ్యంలో. ఆ రాజు అంట ఏం చేశాడంటే, రాజ్యంలో ఇదిగో నాకు మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి, నేను మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఇష్టపడుతున్నాను, రాజుగా నన్ను మీరు గౌరవించాలనుకుంటే ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి అన్నాడట. అంటే అందరు కూడా అన్నట్టు వారి దగ్గర ఉన్న డబ్బులు, లేకపోతే బ్యాగులు, లేకపోతే ఏవో వారికి కలిగిన బంగారు వస్తువులు, లేకపోతే ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలు ఏవో తెచ్చారట. అలాగే అందరూ లైన్లో నిలబడి ఇస్తూనే ఉన్నారట. రాజుకి ఇస్తున్నారట. ఇస్తుంటే చివరికి రాజు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఎవరైతే తెచ్చిస్తున్నారో రాజుకు తగ్గట్టుగా రాజు వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు మనం పిల్లలు ఒక చిన్న ముద్ద మనకి తినిపించారనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంత పెద్ద ఆమ్లెట్ వేసి చెప్తాం అమ్మాయి. ఎందుకు? వాళ్ళు చిన్నది ఇస్తుంది అనుకుంటా, రాజు కాబట్టి రాజు తగ్గట్టుగా రాజు ఇచ్చేయాలి. అందుకే రాజు అంటే ఇచ్చేస్తున్నాడంట. చివరికంట ఒక ఆయన ఉన్నాడంట, ఆయన వచ్చి నిలబడ్డాడంట. అయ్యా ఏంటి అని అంటే, ఇదిగో అయ్యా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను పేదోడినని మీకు తెలుసు కదా అని చెప్పంట తోటకూర కట్ట తెచ్చిచ్చాడట రాజుకి. రాజుగారంట చాలా సంతోషపడ్డారంట. ఎస్, నీకు ఇన్నది ఇదే కాబట్టి దీన్నే నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చావు చాలు అని చెప్పి ఒక వజ్రాల హారం అతనికి రాజు ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత అంట ఇప్పుడు ఏం చేశాడంట, ఆడు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఇప్పుడు వజ్రాల హారం ఇస్తే ధనవంతుడు అయిపోయాడంట. ఒక్కసారికి ధనవంతుడు అయిపోయాడంట. అలా ధనవంతుడు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రాజు మళ్ళీ సేమ్ ఇదే పెట్టాడంట. పెడితే మళ్ళీ ఏం చెప్పి, మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఏమేంటి ఉందో నాకు కూడా మళ్ళీ తీసుకొచ్చేవండి అని అంటే, అప్పుడు మరి ఇచ్చాడు కదా. అప్పుడు ఇచ్చినప్పుడు అంట అందరు కూడా అంట వారి దగ్గర కలిగినట్టు మళ్ళీ మంచి విలువైన వస్తువులు అన్ని కూడా రాజుగారికి తీసుకొచ్చి ఇస్తున్నారంట. అలాగే ఇస్తుంటే అంట చివరికంట మళ్ళీ వీడు వచ్చాడంట. వీడు వచ్చేటప్పటికంట రాజు వీడిని గుర్తుపెట్టాడంట. వీడు అప్పటికే చాలా కోటీశ్వరుడు అయిపోయాడు కదా, రాజు వజ్రాహారం ఇచ్చేసాడు అని చెప్పి అప్పుడు వీడు ఏం చేశాడని అంటే రాజు దగ్గర తీసుకొచ్చాడట. 10 తోటకూర కట్టలు ఇచ్చినాడట. ఏటిచ్చాడట, రాజుకి బుర్ర తిరిగిపోయిందంట. అరే ఇదేట్రా 10 తోటకూర కట్టలు తీసుకొచ్చావని అంటే అన్నాడట. అప్పుడు ఎంత ఇస్తే ఇంకెంతో ఇస్తావు అన్నాడు. ఒరే బుద్ధి లేని వెదవా, నీ దగ్గర అక్కడ తోటకూర ఉంది కాబట్టి తోటకూర తెచ్చి ఇచ్చావురా, అందుకే నీ దగ్గర లేదని నేను నీకు ఇచ్చాను. ఇప్పుడు నీ దగ్గర కోట్లు అంతస్తులు ఉన్నాయి, అందులో విలువైనది ఏదో నువ్వు నాకు తెచ్చిస్తావు అనుకుంటాం. కానీ అప్పుడేమి ఎంత కట్టిస్తే అంత ఇచ్చాడు, ఇప్పుడు ఇన్ని కట్టలు తెస్తే ఇంకెంత కట్టిస్తాడు అని రాజు దగ్గరకు వస్తావా భయం లేకుండా వీటిని తీసుకెళ్ళి లోపల పడండి అన్నాడట రాజు. శుభ్రంగా తీసుకెళ్ళి కాలు చేతులు కట్టి ఆడిని తీసుకెళ్ళి అందులో పడేశారండి. ఈరోజు చాలా మంది అదొక యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారండి. నిజం, ఒకప్పుడు లేనప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడు దీవించి హెచ్చిస్తున్నప్పుడు దేవుడు అప్పుడు 10 రూపాయలు వేస్తే ఇప్పుడేమో నాకు 10,000 అయింది, ఇప్పుడేమో ఆ 10 రూపాయలు 10 వేస్తే ఇంకొక ఎంత అవుతుంది. అలాంటి యాటిట్యూడ్ మనకు ఉండకూడదు ప్రియులారా. మనం ఖచ్చితంగా ఎలాగ ఉండాలంటే దేవా ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి, లేదా దేవుడి పట్ల లేదా రాజు పట్ల గౌరవంతో ఇవ్వాలి. మనం ఆఫీసర్ పట్ల మనం గౌరవంతో ఇవ్వట్లేదా? సో ఖచ్చితంగా అలాగే ఇవ్వాల్సిన వారమైన. ఇంత ఇస్తే అంత వచ్చింది, అంత ఇస్తే ఇంకెంత వస్తుంది అన్న ఆలోచన మనకు ఉండకూడదు. దేవుడు మనకి ఎంతో ఇచ్చాడు, మనకి ఇచ్చింది ఏమాత్రం కూడా కాదు. సో మనము బలి అర్పించినప్పుడు లేదా అర్పణం అర్పించినప్పుడు మనకి కావాల్సింది ఏంటనంటే, నెంబర్ 1 విశ్వాసం ఉండాలి, నెంబర్ 2 భక్తి ఉండాలి, నెంబర్ 3 మనకి సమాధానం ఉండాలి. అవి మన హృదయం లోపల జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజైనా సరే మీరు ఈ వాక్యం మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో లైవ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ వింటున్నవారు దయచేసి ఈ వాక్యానికి లోబెడదాం.
వాక్యానికి లోబడినప్పుడు చివరిలో దీని తాలూకా ఫినిషింగ్ ఉంది, చివరిలో ఎలాంటి ఆశీర్వాదం దీని వల్ల ఉందో, ఎలాంటి గొప్ప దీవెన ఉందో, ఎలాంటి అద్భుతం దేవుడు మీ జీవితంలో జరగాలనుకుంటున్నాడో మీరే చూస్తారు, మీరే వింటారు. కాబట్టి చివరి వరకు కూడా వినండి, దయచేసి మధ్యలో వెళ్ళిపోకండి. మెసేజ్ వింటున్నప్పుడు ఇంకాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో ఇది అయిపోద్ది. రెండో పాయింట్గా మనం చూద్దాం. నెంబర్ 1 రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే సమాధానంతో మనం ఉండాలి, శాశ్వత జీవం ఆశీర్వాదం. సెకండ్ వన్, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనం చదువుతాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకండి. అన్యజనులు వీటన్నిటి విషయము విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆ రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటున్నాడు మొదట ఏం వెతకాలి మనం అంటే, ఇక్కడ కూడా మొదట అన్న పదం మీకు కనిపిస్తుంది, అండర్లైన్ చేసుకొని కావాలంటే. మీకేం కావాలి? ఏం తింటామో, ఏం ధరిస్తామో, ఏం కట్టుకుంటే. కరోనా టైంలో అదే కదండి చాలామందికి భయము. రేపు తెల్లవారి ఏడు దొరుకుతాయో దొరకవో, రేపు చికెన్ షాప్ తీస్తాడో తీయడు, మటన్ దొరుకుతుందో దొరకదు, అసలే ఆదివారం, చేపలు వస్తాయో రావు, లేకపోతే ఇంకా ఏవైనా సరే మనకు దొరుకుతాయి. ఒక రకమైన మనం దానికి అలవాటు పడడం కాబట్టి మనకు జనరల్గా ఉంటుంది. కానీ ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే, దానికోసం మీరు చింతించకండి. అన్ని జనులు అలా చింతిస్తారు, అన్ని జనులు అలా చింతిస్తారు. మనం అన్ని జనులం కాదు కదా, మనం దేవుని ప్రజలం, దేవుని పిల్లలు, క్రైస్తవ పిల్లలు. కాబట్టి మనం ఆలోచించినప్పుడు మనం వాటి కోసం కాదు, నేను రేపు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను, రేపు నేను దేవునితో మనకు సమయం గడుపుతాను అనుకుంటున్నాను, నేను రేపు దేవునిలో ఆనందించాలనుకుంటున్నాను, ఎలాగ నేను దేవుని ఆనందపరచాలి, ఎలాగ నేను దేవుని మహిమపరచాలి, ఎలాగ నేను దేవుని సంతోషపెట్టాలి అని చెప్పి మనం దేవుని కోసం ఆలోచించవలసిన వారమై ఉన్నాం పిల్లలు. అందుకే చాలామంది ఈ రోజుల్లో దేవుని పిల్లలకు కూడాను వాళ్ళు ఏవైతే కావాలనుకుంటున్నారో అవి దొరకట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు మనం చేస్తాం తప్పే. మనం ఏం చేస్తున్నాం? దేవుని చెప్పినట్టుగా చేయట్లేదు. ఏం చెప్తున్నాం? దేవుడు నా నీతిని నా రాజ్యంలో బతకండి మొట్టమొదట, అప్పుడు మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇస్తాడు. వస్త్రాలు కావాలా, తినడానికి కావాలా, ఉండడానికి కావాలా, అన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీరు అడగక మునిపే మీ అక్కర్లు ఎరిగిన వాడు ఆయన. కానీ మనం ముందు చేయాల్సింది చేయండి. ఫస్ట్ మీకు చెప్పాను కదా, మొదట చేయాల్సింది మొదట చేయాలా. మొదట చేయాల్సింది, నువ్వు స్కూటర్లో తాళం పెట్టి తిప్పకుండా ఎన్నిసార్లు కిక్ కొడతా ఏడవుతుంది, అది స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవ్వదు. నువ్వు ఎంతసేపు తిప్పినా స్టార్ట్ అవ్వదు. మొదట నువ్వు ఆయన నీతిని, నువ్వు ఆయన రాజ్యం వెతికినట్లయితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీ ఉద్యోగం కావాలో, ట్రాన్స్ఫర్ కావాలో, లేకపోతే నీకు అభివృద్ధి కావాలో, లేకపోతే నీకు ఆశీర్వాదం కావాలో, నీకు తినడానికి ఏ లోటు ఉండనివాడు. మొదట నీకు తినడానికి ఉంటుంది, తాగడానికి ఉంటుంది, ఇంట్లో సంతోషించడానికి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. షారెపత్ అనే ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె దగ్గరికి ఏలియా పంపబడతాడు దేవుని చేత. ఏలియా చెప్తాడు, అది కరువు కాలం. ఆ కరువు కాలంలో ఏలియా అక్కడికి వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి ఆ తల్లి కుమారులు ఇద్దరు కూడా కట్టెలు ఏరుకుంటుంటారు. అప్పుడు ఏలియా అంటారు, అమ్మ కొద్దిగా గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొస్తావా అని అంటే, తీసుకొస్తామని వెళ్తున్నప్పుడు, అలాగే ఒక అప్పం కూడా తీసుకొని రా అమ్మ, ఒక రొట్టె తీసుకొని రా అమ్మ అంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు, ఇదిగో ఇది కొద్దిగా ఉంది డొక్కులో, బుడ్డిలో కొంత ఉంది నా దగ్గర, ఇది మేము తిని నేను నా బిడ్డ చనిపోవాలనుకుంటున్నా కనుక మా దగ్గర అంటే, అప్పుడు చెప్తున్నాడు, మొదట నువ్వు నా దగ్గర తీసుకొని రా, అది ఈ కరువు కాలం అంతట్లో కొద్దిగా తరిగిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదట దైవజనుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, మొదటిది దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, దేవుని పనికి ఉపయోగించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. గొప్ప కార్యం మొట్టమొదటి ఏలియాకి తీసుకొని వచ్చి ఇచ్చిందండి. అద్భుతం జరిగిపోయింది. 3.5 సంవత్సరాలు ఏలియా ఇద్దరు తల్లి బిడ్డలు కూడా పోషించబడ్డారు. మరలా కరువు పోయేంత వరకు కూడా దేవుడు దానిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అలాంటి అద్భుతాలు చూడాలని ఉంది? హల్లెలూయా. ఎస్, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఈరోజు కూడా అలాంటి అద్భుతాలు చేస్తాడు. మరి నువ్వు అలాంటి కార్యాలు చేయడం నీకు ఇష్టం ఉంటే, మొదటిది దేవుడికి ఈరోజు నిజంగా చాలా సంతోషం. చాలా సంఘాల్లో, మన సంఘాల్లో కూడా మొట్టమొదటి జీతం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, మొట్టమొదటి పంటలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరేం చింతించాల్సిన పని లేదు, నిశ్చింతగా ఉండండి.
మీరు మొదటిది దేవుడికి ఇచ్చారు కనుక దేవుడు మీ తాలూకా కరువు వచ్చినప్పుడు లేదా మీకు కష్టం కలిగినప్పుడు దేవుడు దానిలో నీకు సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నీ మొట్టమొదటిది ఇచ్చావు. ఇంతకుముందు చేసినప్పుడు ఆ హేబేలు బెస్ట్ది ఇచ్చాడు, ఇప్పుడు మొట్టమొదటిది కూడా నువ్వు ఇచ్చావు కాబట్టి దేవుడు నీకు తప్పకుండా ఏం చేస్తాడు, ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నీకు సమృద్ధి 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 ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిది ఆయనకి మనము ఇవ్వాలి. మొదట ఆయన నీతిని రాజ్యం వెతకాలి. లేదు ఒకరోజు ఎతికిస్తే మొట్టమొదటి ఎదిగినట్టు అయిపోద్దా? ప్రతిరోజు మొదట లేచిన వెంటనే ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. వెతుకుతున్నామా అలాగా? దేవా ఆయన నీతి ఏంటండి? ఇదిగో నేను నీతిమంతుడు, నేనేదో చేసిన పనులు బట్టి నేను నీతిమంతుని కాదు ప్రభా, నువ్వు కార్చిన రక్తం బట్టి. అంటే యేసుక్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఆయన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చిందించిన వెలగలిగిన రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూపించిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మాలి ఆ రోజంతటి కోసం కూడా. అది అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన నీతి, దేవుని నీతి ఏంటి అని అంటే యేసుక్రీస్తులో విశ్వాసం కలిగి ఉండి మనం రక్షించబడమే దేవుని నీతి. ఒకవేళ చాలామంది అనుకుంటున్నారేమో, ఈరోజు నేను నీతిమంతుని ఎలాంటి తప్పు చేయలేదండి, నాకు ఏ తప్పు కూడా నాకు తెలియదండి, నేను చేయట్లేదు అనుకుంటే అది మన అవివేకం అవుతుంది ప్రియులారు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి మన నీతి మనం ఎత్తుక్కోకూడదు. మనిషికున్న బలహీనత ఏంటంటే నేను గొప్ప నీతిమంతుడిని, నేను అంత నీతిమంతుడు, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత మంచోడు లేడు. మనం దేవుని నీతి ఎతకాలి. దేవుడు ఎంత నీతిమంతుడో తెలుసా అండి? దేవుడు ఎంత నీతిమంతుడంటే మనము చేసిన శిక్షని నిజానికి మనకివ్వాలి యాక్చువల్గా. నీతిమంతుడు అంటే అంతే, మనకివ్వకుండా తానే ఆ శిక్షను భరించాడు. అంటే శిక్షను కొట్టివేయలేదు, అది తాను భరించి మనల్ని సేవ్ చేశాడు, మనల్ని రక్షించాడు. అది దేవుని నీతి. తనకు తాను బాధపరుచుకున్నాడు, తనకు తాను కష్టం కలిగించుకున్నాడు, మనకి విడుదలని ఇచ్చాడు, మనకి సంతోషాన్ని ఇచ్చాడు, మనకి స్వేచ్ఛని ఇచ్చాడు, మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అది దేవుని నీతి. అది చాలా మంచిది. మన నీతి ఎలా ఉంటుంది? స్వార్థంగా ఉంటుంది మనది. నేను నీతిమంతుడిగా అనుకుంటే నాకే అన్నీ వచ్చేయాలన్నమాట. అలాగ అనుకోకూడదు. మన నీతి, దేవుని నీతి ఏం చేసిందంటే మనకి మేలు చేసింది. మన నీతి మన సమాజానికి మేలు చేయాలి, మన సంఘాలకి మేలు చేయాలి, మన కుటుంబాలకి మేలు చేయాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన రాజ్యం నిరంతరం, అది కూడా ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజాము లెగిసిన వెంటనే ఆయన నీతిని, ఆయన రాజ్యంలో ఎలాగుంటుంది అంటే దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందం అని దేవుని వాక్యం. దేవుని ఆత్మలో ఆనందించడము, అది దేవుని రాజ్యం ఎదగడం అంటే. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో పరిశుద్ధ బాప్తిస్మం తీసుకుంటాము, అక్కడితో సరే. కొంతమంది చర్చికి వస్తారు కానీ బాప్తిజం తీసుకోరు, అక్కడితో సరే. కొంతమంది బాప్తిజం తీసుకుంటారు కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడిని ఆత్మశక్తిని పొందుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు అక్కడితో సరే. బాప్తిజం అయితే మా పని అంతే. అలా కాదు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి మేడగదిలోకి వెళ్ళి ఆ 120 మంది శిష్యులకు అడగండి, ఎంత అద్భుతమైన అనుభవం అది. ఒకసారి ఆ కొరింథీలో ఉన్న క్రైస్తవులకు అడగండి, అది ఎంత అద్భుతమో మనకి చెప్తుంది, బైబిల్లో ఉంటుంది. కొర్నేలి కుటుంబానికి అడగండి, ఎంత అద్భుతమో చెప్తారు వాళ్ళని. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంతవరకు కొర్నేలి నీతిమంతుడు, భక్తిపరుడుగా ఎన్నో ధర్మకార్యాలు చేశాడు, అయితే అందులో ఉన్న ఆనందాన్ని అనుభవించలేకపోయాడు. కాబట్టి వెంటనే పేతురు పిలిపించుకొని రమ్మని చెప్పినప్పుడు పేతురు దగ్గరకు పరిగెత్తుకుంటా తన శిష్యుల్ని బొట్టల్ని పంపించాడు. కారణం ఏంటంటే, నిజం ప్రియులారా, నువ్వు దాన ధర్మాలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, నీతి కార్యాలు చేసినా, దేవుడు తనకు ప్రత్యక్షత పరచుకోకపోతే, దేవుని ఆత్మతో నిన్ను నింపకపోతే నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన విడుదలను, స్వేచ్ఛను నేను అనుభవించలేం. కొర్నేలి జీవితంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటో చూశారు కనుక ఈరోజు అలాంటి ఆనందాన్ని మనం తెలుసుకుంటే ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం ప్రియులారా. కాబట్టి నువ్వు ఇప్పటివరకు చర్చికి వస్తుంది ఆగిపోయిన వాడు అయితే యేసును అంగీకరించి సొంత రక్షకునిగా, లేదు యేసును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నావు అనుకో, ఇప్పటికి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని, పరిశుద్ధాత్మ దేవుని కార్యాల గురించి తెలుసుకొని, పరిశుద్ధాత్మ నుండి ఆనందాన్ని అనుభవించడానికి నువ్వు ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని రాజ్యాన్ని వెతకాలి అంటే
ఇంకా మనం ప్రార్థన చేసినా మనకు దేవుని లేదు పిల్లరా, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంత్యదినాలని దేవుడు వాగ్దానం చేశాడు మనకు అందరికి కూడా. మనం అడిగితే ఆయన ఇస్తానన్నాడు. అడుగు ప్రతివాడికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని నిత్యంగా చెప్పాడు దేవుడు. మరి మనం అడగడంలోనే ఉంది. ఇఫ్ యూఆర్ వీక్ ఇన్ ఆస్కింగ్, మనం అడగడంలో వీక్ అయిపోతే, బలహీనం అయిపోతే, అసలు మనం అడిగే పరిస్థితి అది ఎంత తీవ్రమైందో మనము తెలుసుకోగలుగుతాం. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఒక ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు చాలామంది. ఆ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ లేట్ అయిపోతే గేట్ పడిపోద్ది. గేట్ పడిపోయినప్పుడు వాళ్ళు లోపలికి పంపించమని అడుగుతారు, చూసారు ఎప్పుడైనా? అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. వాళ్ళు కాలు పట్టుకొని పోలీసుల దగ్గర బ్రతిమలాడుతుంటారు, ప్లీజ్ అండి ఒక్కసారికి నన్ను వదలండి, ప్లీజ్ అండి వదలండి, నన్ను పంపించండి. అడగడం అంటే అది ఎంత ఇంటెన్సిటీ, ఎంత తీవ్రత కలిగి ఉందో. అలాంటి అంటే అది లేకపోతే నేను ఇంకా అందులోకి వెళ్ళకపోతే, ఆ పరీక్ష రాయిపోతే నాకు లైఫ్ లేదండి, ప్లీజ్ అండి అని చెప్పి అడుగుతుంటారు, ప్రాధాయపడుతుంటారు, పడిపోతారు, ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. అసలు వాళ్ళు పంపించకపోయినా కూడా అడగడం అంటే ఆ స్థాయి మనకు ఉందా? దేవుని ఆత్మ కోసం. ప్రభువా, శిష్యులు అడిగారు, మేడగదిలోకి వెళ్ళిపోయి కంటిన్యూగా 50వ దినంలో వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఆసక్తి కలిగి అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. సో దేవుని ఆత్మ పొందుకున్నారు. ఈరోజు మొదట ఏం వెతుకుతున్నాం? దేవుని నీతిని రాజ్యం వెతుకుతున్నావా? లేకపోతే మొదటి లెగసీ లెగ్గానే ఆఫీస్కి సంబంధించినవో, ఇంటికి సంబంధించిన పనులకు సంబంధించినవో, లేకపోతే నీ తాలూకా బంధువులకు సంబంధించినవో, లేకపోతే ప్రయాణానికి సంబంధించినవో, లేకపోతే నీ వ్యాపారానికి సంబంధించినవో, ఇంకా ఏవేవి వెతుకుతున్నావో నాకు తెలియదు. కానీ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదట మనం వెతకాల్సింది ఏంటంటే దేవుని రాజ్యమును, నీతిని వెతకాలి. అప్పుడు నువ్వేం ఆలోచించక్కర్లేదండి. నీవు తినడానికి, నువ్వు ఉండడానికి, అంటే ఈ లోకంలో ఏది అయితే నీకు అవసరమో అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ నీకు ఇప్పుడు ఈ పరిస్థితిలో అవేం నేను చేసుకోవాలని అనుకోవచ్చేమో, కానీ దేవుడు తన కృప చేత అవన్నీ మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు మంచి ఉండడానికి ఇల్లు, నీకు కావాల్సినంత నీకు, లేకపోతే నీకు ఆనందం లేదు, నీ ఐశ్వర్యం, నీకు తినడానికి దాన్ని ఏది లోటు చేయడు దేవుడు. అస్సలు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే మూడో విషయం మనం చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. మూడవది చాలా ప్రాముఖ్యం. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఇది తప్పకుండా మనం యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు ఈ మాటని. కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. అప్పుడే మనం ఏమవుతామనంటే మన తాలూకా ఇల్లు కూలిపోకుండా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. మొదట మనం చేయాల్సినవి ఇల్లు కట్టే ముందు పునాది వేసుకున్నట్టుగా మొదట ఏం చేయాలి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుదాం. మీ బైబిల్స్ ఉంటే మీరు కూడా తెరిచి చూడండి, అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయాలని చెప్పనేలా? కదండి. మొదట తర్వాత చదవండి. మొదట ఏమనుంది? మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకోవాలి. అంటే దూలం పెద్దదా లేకపోతే నలుసు పెద్దదా? నలుసు ఎంత ఉంటుందండి? చాలా చిన్నది ఉంటుంది. చాలా చిన్నది నలుసు. అంటే మన బండ్ల మీద వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు కంట్లో చిన్నది సడన్గా పడిపోయి కళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. నలక అంటాం మనం. నలక పడిపోయింది అని చెప్పి పక్కన సహోదరులు, అది నలక. చాలా చిన్నది, అసలు చూడడానికి అంత కనిపించకపోవచ్చు. కానీ మరి దూలం ఎంత ఉంటుందండి? ఇంటికి పెట్టిన దూలం, చిన్న దూలం తీసుకున్నా ఈ మాత్రం సైజు ఉంది. మన 2 చేతులు చాపినంత ఉంటుంది అది దూలం. ఒకడు ఉన్నాడంట, వాడు ఏం చేస్తున్నాడంటే వాడి కంట్లోనంటే పెద్ద దూలం ఉందంట. వాడి కంట్లో పెద్ద దూలం ఉంది. ఈడేం చేస్తున్నాడు? ఇతరుల కంట్లో ఉన్న నలుసులను తీయడానికి ఇష్టపెట్టుకుంటున్నాడంట. మనం ఎప్పుడైనా అలా చేస్తున్నామేమో మనం పరీక్షించుకుందాం. యేసయ్య చెప్తున్న మాటలు ఇవి. కనుక ప్రియులారా, మన ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ, లేదా మన స్నేహితులకు కానీ, మన సహోదరులకు కానీ, మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు కానీ, మన సంఘ బిడ్డలకు కానీ, లేదా మన ఇతర సేవకుల విషయంలో కానీ
ఎవరి విషయంలో కానివ్వండి, భక్తుల విషయంలో కానివ్వండి, చాలామందికి ఆడిని ఎంచుకోవడం, వీడినాడు ఎంచుకోవడం ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా వరకు కూడా. అతను అలగండి, ఇతను ఎలగండి, ఇవిడ అలగండి, ఆవిడ అలగండి. కాబట్టి మనము ఈ వాక్యం దేవుడు మనందరితో మాట్లాడుతుంటుండగా ప్రియులారా ఒక తీర్మానం తీసుకుందాం. మొదట నీ కంటిలో ఉన్న దూలంను తీసుకో. అంటే ఏంటి? నీ కంట్లో ఏవైనా సరే, అంటే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పొరపాట్లు, నీ జీవితం, నువ్వు ప్రార్థనే చేయవు, ఇతరులకు నువ్వు ప్రార్థన చేయమని ఎలా చెప్పగలుగుతాము? మనం బైబిలే చదవము, ఆడు బైబిల్ చదవడండి అని ఎలా చెప్తాము? మనం టీవీ సినిమాలే మానము, వాళ్ళు దేవుడిని నమ్మరండి అని మనం ఎలా చెప్తాము? మనం సీరియల్ చూడడం ఆపలేము, వాళ్ళని మనం ఎలా చెప్పగలుగుతాం? మన కంట్లో దూలాలు ఉంచుకొని ఇతరుల కంట్లో నలుసులు, వాళ్ళు చాలా మంచోళ్ళు కాదండి, వీళ్ళు చాలా మంచోళ్ళు కాదండి, వాళ్ళు అలాటాలండి, వీళ్ళు ఎలాటాలండి, ఎలా చెప్తాం మనం? మన కంట్లో దూలాలు ఉంటే ఇతరుల కంట్లో నలుసు మనకు ఎలా కనిపిస్తుంది? అసలు కనిపిస్తుందా నిజంగా? మన కళ్ళు క్లియర్గా ఉంటే ఇతరుల కంట్లో చిన్న నలుగున్నా కనిపిస్తుంది. మన కంట్లో ఏమున్నాయి? పెద్ద దూలాలు ఉన్నాయి. మరి దూలాలు ఉంచుకొని నలుగులు తీయడానికి ప్రయత్నిస్తుంది, ఏమైనా ఫలితం ఉందా? తీర్పు తీర్చుకుడి, మీకు కూడా తీర్పు తీర్చుకోండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇది ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడైనా దైవ సేవకుడు ఏదైనా ఒక కార్యం చేస్తే అతను పట్టుకొని విమర్శించడం, అతను పట్టుకొనేమో దానికేమో కామెంట్స్ పెట్టడం. అది చాలా తప్పు ప్రియులరా, అది చాలా రాంగ్. మీరు ఎవడు నీతిమంతుడు, ఎవడు పొరపాటు చేయడం లేరా? అది పొరపాటు కాదు, దేవుని కార్యాన్ని హేళన చేస్తున్నారు చాలామంది ఈరోజు. సో అలాంటి పరిస్థితి చేసే సాహసం చేయకూడదు. అంతేకాకుండా ఇతరులకు సంబంధించి వాళ్ళు ఎలాగొన్నారండి, వీళ్ళు అలాగొన్నారండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనడానికి లేని. బైబిల్లో అలా ఎంతోమంది చేసి నష్టపోయినట్టుగా మనం చూస్తాం. బైబిల్ విషయంలో కూడా చాలామంది అలాగనే బైబిల్ గ్రంథంలో నష్టపోయారు పిల్లలు. ఈ ఉదయకాలం మందు నీ కంటిలో ఉన్న దూలం ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసుకోవాలి. ప్రభువా, నా కంటిలో ఏం దూలం ఉంది, అంటే నాలో ఏం పొరపాటు ఉంది, నేను ఇంత పెద్ద పాపినయ్యి ఉండి ఇతరులు నేను ఎలా చేస్తాను? ఒక ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారంట దేవాలయం. ఆడొచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఆ పరిసైడు అంటున్నాడంట, లోకాసు సువార్త మనం దాన్ని చదవగలుగుతాం 18 తర్వాత. తామే నీతిమంతుడు అనుకున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, నేను 2 పూట్ల 2 వారానికి ఉపవాసం ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను, లేకపోతే నేను ఎంత మందికి సహాయం చేస్తా, నేను ఇలాంటి పని చేస్తా, అలాంటి పని చేస్తా, ఈ సొంకరిలాగా నేను వండలేదు. అసలు సొంకరి వీడి కోసం అసలు ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదు. తన ఏదో నేను పాపినని రొమ్ము కొట్టుకొని దేవుని దగ్గర ఏడ్చుకుంటున్నాడు. తన బాధ ఏదో తను చూసుకుంటున్నాడు. మన బాధ ఏదో దేవుని దగ్గరకు వచ్చినప్పటికి మనం చూసుకోవాలి. ప్రభువా, ఇది నా సమస్య, ప్రభువా, ఇది నా కష్టం, ప్రభువా, ఇది నా బాధ అని మనం చెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని కనికరం చూపిస్తాడు ప్రియులారా. అలా కాకుండా ఈ నీతిమంతు పరిసయ్యుడిలాగా మనం ఏం చేస్తున్నామంటే, ఆడెలాగున్నాడు, ఈడెలాగున్నాడు, అదేలాగుంది, అదేలాగుంది అని వాళ్ళ మీద వీళ్ళ మీద మనం చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మాటలు పట్టించుకోకపోతే, ఇదిగో ఈ నా మాటలు విని, అదే మత్తయి సువార్త చివరిలో మనం 7వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం ఎప్పుడైతే ఈ మాటల్ని మొదట దీనిని చేస్తామో, మొదట ఈ పనులు చేస్తామో, అప్పుడు ఈ చక్కని మాటలు ఉంది. ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి వాడు ఉంటాడు. ఎప్పుడైతే వాడు ఇల్లు బండ మీద కట్టుకుంటాడో గాలి వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, కానీ ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా స్టాండర్డ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు నీ ఇల్లు కదిలిపోతుందా? నీ జీవితం కదిలిపోతుందా? మన జీవితం అయ్యో మాటికి కూడా షేక్ అయిపోతుందా? అంటే కారణం ఏంటంటే మనం దేవుని మాటల మీద కట్టుకోవట్లేదు, లేదా మనం ఇతరులకు తీర్పు తీర్చే వాళ్ళలాగా ఉంటున్నాం. ఇతరుల మీద కంట్లలో నలుసులు తీసే వాళ్ళ మన కంట్లలో దూలాలు పెట్టుకొని ఇతరుల కంట్లలో నలుసులు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. లేదా మనం మన సహోదరులతో సమాధాన పడడానికి మనం ఇష్టపెట్టుకోవట్లేదు. లేదా మనం దేవుడి నీతిని రాజ్యం మొదట ఎదగడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మొదట చేయాల్సిన మనం చేయకపోవడం వల్ల ఈరోజు అదిగొండ తర్వాత ఉంది. ఏమని ఉంది ఆ తర్వాత? ఈయన మాటలు విని వాడు చెప్పు చేయవాడు చేయకపోతే వాడు అనుకుంటాడు ఇసుక మీద తన పునాది కట్టుకొని బుద్ధిహీనని పోలేమంటే. ఈరోజు మనం ఎలాగున్నాం? మొదట నువ్వు వీటిని చేస్తే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. జనరల్గా మనం చేసే పనులు ఇవే కదండి. మొదట మనం ఏం చేస్తామండి?
మొదట మనం తినే ముందు కదా చేతులు కడుక్కుంటాం, తిన్న తర్వాత ఎలాగా చేతులు కడుగుతాం. కానీ ధూళి దుమ్మి పోవాలంటే తినక ముందు కడుక్కుంటాం. ఇల్లు కట్టుకోవాలంటే ముందే పునాది మనము వేసుకుంటాం. ఇవన్నీ కూడా మనము చేయాల్సిన మొదట ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది. నువ్వు అర్పణం అర్పించాలి అనుకుంటే నువ్వు ముందు వెళ్ళి నీ సహోదరులతో నీకు సమాధానం ఉండాలి. లేకపోతే నువ్వు అర్పణం అర్పించిన ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం. రెండోది, నువ్వు కనుక ఈ లోకంలోనే నాకు తిండి కోసమో లేదా ఆహారం కోసమో ఉద్యోగం కోసం వ్యాపారం ఎదుగుతూనే ఉన్నావు అనుకో, నువ్వు మొదటి నీతిని రాజ్యం ఎదగకపోతే నీకు ఎంతున్నా వేస్ట్. నీకు సమృద్ధి ఉండదు, తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, ఏమీ ఉండదు. మొదట దేవుని నీతిని రాజ్యం ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు వెతికినట్లయితే మన జీవితంలో గొప్ప తృప్తి ఆనందం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. అంతేకాకుండా మూడవదిగా చూస్తే మన కంటి లేక నుంచి దూలాలు ఉన్నాయేమో ప్రభువా, ఇతరుల్లో నేను ఏం చూస్తున్నాను, పొరపాట్లు చూస్తున్నాను, నా కంట్లో ఉన్న దూలాన్ని తీసివేయండి. ఇతరుల్లో పొరపాటు ఉన్నప్పుడు నీలో లేదనుకోండి, ఒకవేళ నువ్వు అలా పొరపాటు చేయలేదు, అప్పుడు నువ్వు చెప్పొచ్చు, ప్రేమతో చెప్పొచ్చు, ధైర్యంతో చెప్పొచ్చు, సహోదరుడా నువ్వు ఇలా చేయకూడదని చెప్పాలి. అంతేగాని ఉదాహరణకి మీకు నేను చెప్తాను. ఒకసారి దావీదు ఏం చేశాడంటే, ఆయన యుద్ధానికి వెళ్ళాల్సినాడు, యుద్ధానికి వెళ్ళకుండా ఆ మేడ మీదకి ఎక్కి ఏం చేశాడంటే ఒక స్నానం చేస్తున్న స్త్రీని చూసి మోహించి పాపం చేశాడు. పాపం చేసి భయంకరమైన దుష్కార్యాన్ని చేసినప్పుడు వెంటనే ఏమైందంటే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇదిగో దావీదు నువ్వు చేసిన ఈ పని దేవుని దృష్టికి బహు ఘోరమైనది అనగానే, ఎందుకు చెప్పాడండి? నాతాను అలాంటి వాడు కాదు కదా, నాతాను దేవుని ప్రవక్త. అప్పుడు దావీదు నీ సంగతి నాకు తెలిసినావా, నీ సంగతి అంత అలాగ అనలే. వెంటనే ఆయన చేసిన తప్పేంటో ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే పశ్చాత్తాపడ్డాడు, లోబడ్డాడు, ఒప్పుకున్నాడు, కనికరం పొందుకున్నాడు. నాతాను కంటిలో దూలం లేదు, నాతాను కంటిలోని ఎలాంటి నలుసులు లేవు. కాబట్టి దేవునితో నిరంతరం సంబంధం కలిగిన వ్యక్తి కనుక దావీదు రాజు అయినప్పటికీ కూడా దావీదుకు వచ్చి చెప్తున్నాడు, దావీదు ఇదిగో నీ జీవితం నీ నలుసు ఉంది, దీన్ని తీసే, ఈ పాపం ఉంది, దీనిని తీసే. ఏమండి, కంట్లో నలుసు ఉంచుకొని ఎంతకాలం మనం హాయిగా బ్రతకగలని చెప్పండి, మీరైనా చెప్పండి. పోనీ ఒకసారి నా కంట్లో పడింది, సాయంత్రం 7-8 వరకు, చివరికి హాస్పిటల్కి వెళ్ళినంత వరకు అది దాని తలకి నొప్పి తగ్గలే. మెడిసిన్ వేసి అది శుభ్రంగా ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి తీస్తే తగ్గ. ఇక్కడ మోహన్ రావు గారు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన తీస్తున్నప్పుడు అప్పుడు తగ్గింది ఆ నొప్పి నాకు. కంట్లో నలుసే కదని మన ఊరుకు ఉంటే అది మనకు ఊరుకోబెట్టదు, మనకు నిద్ర రానివ్వదు, మనశ్శాంతి ఉండనివ్వదు. కనుక నీ నలుసు నువ్వే తీసుకుంటే మంచిది. ఇంకొకటికి అవకాశం ఎందుకు ఇవ్వాలండి? నీ నలుసు నువ్వు తీసుకుంటే ఇంకొకటి చూసి చెప్పాల్సిన పని లేదు కదా. కాబట్టి మన కంట్లో నాతాను కంట్లో దూలము లేదు, నలుసు లేదు. కాబట్టి దావీదు కంట్లో ఉన్న నలుసును తీయడానికి నాతానికి దేవుడే అప్పగించాడు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ కంట్లో దూలాలు ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తారు, నలుసులు తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి గెహజీ వచ్చాడు అనుకోండి, గెహజీ వచ్చి మీకేమో మీరు ధనాపేక్ష కలిగి ఉండకండి అని చెప్తే మీరు వింటారా? అననీయ సప్పీరా వచ్చి మీరు ఎందుకండి డబ్బులన్నీ కూడా అలా వేస్ట్ చేస్తారు, దేవునికి ఇచ్చేస్తారని అంటే మీరు ఒప్పుతారా? కాబట్టి అలాంటి వారమైన మనం ఒకవేళ ఉంటే అననీయ సప్పీరాల్లాగా గెహజీల్లాగా వీళ్ళుంటే మనం చెప్పడానికి మనం ఏమాత్రం మనం అలా చెప్పకూడదు. కానీ నాతాను ప్రవక్త చెప్పినప్పుడు, లేదా సమూయేలు చెప్తున్నప్పుడు, లేదా పేతురు చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా లోబడ్డారు దేవుని పిల్లలు. నిజమే, మా తాలూకా కంట్లో ఉన్న నలుసు మాకే ఇబ్బందికరంగా ఉంది, దానిని మేము తీసేసుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మీకు హాయిగైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియులారా, ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విధంగా 3 విషయాలు మనం మొదట చేయాల్సినవి ఉన్నాయి. ఇవి మొదట చేయండి, తర్వాత మిగతా దేవుని కొరకు ఏమైనా మీరు చేసినా దానికి ప్రయోజనం ఉంటుంది, మనకి లేకపోతే ప్రయోజనం ఉండదు. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో అక్కడ చెప్తున్న ధన్యతలన్నింటిలో కూడా ఇవి కూడా అందులో కలిసి ఉన్నాయి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, నీ సహోదరుని మీద, నీ మీద నీ సహోదరునికి, అంటే నీకు అతని మీద కోపం లేకపోయినా అతనికి నీ మీద కోపం ఉన్నా కూడా ప్రాబ్లమే. ఎందుకు అసలు నీ మీద కోపం వచ్చింది అతనికి? ఎందుకు నువ్వు ఏం పని చేసావు అతనికి వ్యతిరేకంగా, నువ్వేం నష్టం చేసావు అతనికి తెలుసుకోవాలి, అది బాధ్యత మనం. సో సమాధాన పడాలి. సహోదరుడా, ఏమైనా నొప్పి కలిగిందా నా వల్ల ఏమైనా బాధ కలిగిందా?
అని తెలుసుకోవాలి. అలా తెలుసుకునేటప్పుడు లేదు అని చెప్తే సంతోషం, లేదా పలానా విషయంలో కలిగిందంటే ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం చాలా సంతోషంగా ఇద్దరం కలిగి అక్కడ ఆశీర్వాదం వస్తుంది, శాశ్వత జీవం వస్తుంది. రెండవది నీతిని రాజ్యాన్ని, దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. మొదటిది సమాధానం, రెండవది ఆయన రాజ్యం నీతిని వెతకాలి, మూడవది మొదట మన కంట్లో దూలాన్ని మనము తీసుకోవాలి. మనలో ఏం పొరపాటు ఉందో, మనలో ఏ తప్పులు ఉన్నాయో, మనలో దేవుని దృష్టిలో ఏ అసఖ్య, భక్తుడైన దావీదు అదే ప్రార్థన చేస్తారండి, దేవా శుద్ధ హృదయం నాలో కలుగ చేయండి, దేవా నీకు ఆయాస్కరమైన మార్గం ఏమైనా నాలో ఉందేమో నాకు చూపించండి అని చెప్పి తనకు తాను పరిశీలన చేసుకుంటాడు, తనకు తాను పరీక్షించుకుంటున్నాడు. సో అలా మనకి మనము విమర్శించుకొని ఎడల మనము తీర్పు పొందకపోతే, మన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పి మనకి మనం విమర్శించుకోవాలి. ఇతరులను విమర్శించడం కాదు మనం చేయాల్సిన పని. ఆడెలగండి, ఈడెలగండి, వాళ్ళ తలగండి, వీళ్ళ తలగండి, నో, నిన్ను నేను విమర్శించుకోవాలి. హౌ ఈజ్ అవర్ లైఫ్? మన జీవితం ఎలాగుంది వ్యక్తిగతంగా? మన జీవితం మనం బాగు చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఇతరుల కాలం తేటగా చూడడానికి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎవరికైనా సరే మీరే ఉన్నారు, నేను చివరి మాట చెప్పి ముగించేస్తాను, నీ కంట్లో నలుసు పడిపోయింది. చాలాసార్లు మా పిల్లలు కూడా నాకు అడుగుతుంటారు. ఇప్పుడు ఆ కంట్లో నలుసు పడిపోయిన వాడు ఏం చేస్తాడండి? కళ్ళు బాగా చూడగలిగిన దగ్గరికి వచ్చి అడుగుతాడా లేదా, నా కంట్లో కొద్దిగా నలుసు పడిపోయింది, కొద్దిగా తీసేరా, కొద్దిగా చూడరా, కళ్ళు మంట పెడుతుంది, ఎందుకు ఈ నొప్పి కలుగుతుంది, ఎందుకు బాధ కలుగుతుందని. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సహోదరుడు అని చెప్పి నువ్వు ప్రేమతో దాన్ని తీసేయచ్చు. ఇప్పుడు అదే కాకుండా వాడి దగ్గరికి నలుసు పట్టుకొని కళ్ళు మండిపోయి వచ్చి చూసినప్పుడు నీ కంట్లో పెద్ద దూరం ఉందనుకోండి, ఆడేం చేస్తాడండి? వెళ్ళిపోడా పరిగెట్టి, అమ్మ నా కంట్లో నలిసేమంది, కంట్లో పెద్ద దూరం ఉంది, వీడి దగ్గరికి నేను ఎందుకు వస్తాను అనుకుంటాడు. సో అలాగ రాడు. అసలు మన కంట్లో నలుసు కానీ మనం కళ్ళు తేటగా ఉంటే, మన కళ్ళు పవిత్రమైన, మన చక్కగా ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, అడుగుతారు, నా కంట్లో నలుసు తీసే సహోదరుడు, అమ్మ సిస్టర్ నా కంట్లో నలుసు తీసే, అన్న నా కంట్లో నలుసు తీసే అని అడుగుతాం. అది సాధారణంగా మన కుటుంబాల్లో జరిగింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఒక తీర్మానం తీసుకుందాం, ఇంకెప్పుడు కూడా మనము తీర్పు తీర్చు, మనకు మనం విమర్శించుకుందాం. లెట్ us check ourselves. మనకు మనం విమర్శించుకుందాం. నా జీవితం దేవుని దృష్టిలో ప్రభువా నీకు ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉందేమో నాకు చూపించు అని అడిగినప్పుడు దేవుడు ఒకవేళ చూపిస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనము ఎంత సంతోషం, ఎంత విడుదల, ఎంత ఆనందం పొందుకుంటాం. మనకి ఉదయకాలం మంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు పునరుత్థానం ముందు గొప్ప దీవెన ఆశీర్వాదాలతో మనల్ని నింపి, ఆ మొదట నువ్వు వెతికినప్పుడు ఏవైతే నెక్స్ట్ ఆశీర్వాదము శాశ్వత జీవం వస్తాయి, తర్వాత నీకు కావలసినవన్నీ, నీకు ఆహారానికి, నీ వస్త్రాలు, నీకు అన్నీ ఇస్తాయి. ఆ తర్వాత నీకు హ్యాపీగా నువ్వు సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు. నీ ఇల్లు కూలిపోకుండా ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. చేసి తల వంచి కళ్ళు మూసుకున్నాం, తీర్మానం చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యమే మమ్మల్ని జీవింపజేస్తుంది నాయన. నాయన నీ మాటలు జీవమును అయ్యున్నాయి అని చెప్పి నీ వాక్యం చెప్తుంది ప్రభు. దేవా నీకు స్తోత్రాలు. ఆత్మయు జీవమై ఉన్నాయి దేవా. జీవాన్ని కలిగించే నీ మాటలు ప్రభు. మొదట మేము చేయాల్సినవి చేయట్లేదు కానీ నాయన ఏవేవో చేస్తున్నాం, అర్పణలు అర్పించేస్తున్నాం కానీ మొదట దానికంటే ఒకటి చేయాలని నువ్వు చెప్తున్నావు తండ్రి. మొదట చేసిన తర్వాత అర్పణలు ఇవ్వడానికి సహాయం చేయి. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లి. ఇతరుల పంటల నాయన దోలతాలు నలుసులు తీయడానికి ప్రయత్నిస్తున్నాం, మొదట మా కంట్లో దోలాలు తీసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి కోసం కూడా రోజు లెగిస్తే నాయన ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆరాటపడుతున్నాం కానీ నీ నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతున్నాం. దయచేసి మొదట మేము అలా చేయడానికి తీర్మానం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీ కృపను మాకు దయచేసి శక్తితో నింపండి తండ్రి నింపమని అడుగుతున్నాం. మహిమా గంత నీకే చెల్లిస్తాం. మమ్మల్ని ఆ విధంగా నువ్వు తీర్చిదిద్దుతున్న నీకు వందనాలు చెల్లించుకుంటాం. మా రక్షకుడు మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మీరు ఒకవేళ అంతవరకు కూడా ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే దయచేసి రిక్వెస్ట్, JHOP పాతపట్నం అన్న ఛానల్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఈ మెసేజెస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు ఇతరులకి షేర్ చేయండి. దేవునిలో బలపడినట్టుగా మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. చివరిగా మనము ఇప్పటికే మీరు అనుకున్నట్టు ఒకవేళ మీరు అర్పణలు అర్పించాలనుకుంటే మీరు ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళైతే ఆ సంఘానికి మీరు వెళ్ళి మీ అర్పణలు అర్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకనంటే అర్పణ అర్పించడం దేవుడి పెట్టే నియమ నిబంధన కనుక దాన్ని తప్పకుండా మీరు పాటించాలి. ఒక పాట పాడుతుంటుండగా మన అర్పణలు మనము అర్పించుకుందాం.
దేవుని సన్నిధిలో ఈ ఆదివారం దినంలో మీ అర్పణలు మీ చేతులతో పట్టుకోండి, మీరు తీసి పట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్లయితే మీరు ఏ సంఘానికి సంబంధించినట్లయితే ఆ సంఘానికి మీరు తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఎప్పుడైతే మీకు లాక్డౌన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడంతా కూడా మీరు ఇవ్వచ్చు. లేదా దైవ సేవకులు మీరు సహకారాలు అందించవచ్చు. మీరేమైనా దేవునికి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ఎవరితోనైనా అసమాధానం ఉండే అర్పణలు మాత్రం అర్పించకండి. అందరితో సమాధానం కలిగి ఉన్నాడైతే మీరు అర్పణలు అర్పించవచ్చు, నో ప్రాబ్లం. సో ఒక పాట పాడుతుంటుండగా మీ అర్పణలు పట్టుకుంటే ఒకసారి దానికోసం ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు వారి చేతులతో పట్టుకున్న అర్పణలు మీరు చూస్తున్నారు. దీవించి ఆశీర్వదించండి నాయన. 30 60 100 ఫలింప చేయండి. నా నిస్సాకు అయితే నాన్న విత్తి ఎలాగైతే ఫలించాడు ప్రభు, అలాగే నీ బిడ్డలు వారి అర్పణలు నీ సన్నిధి విత్తుతుండగా వాటిని ఫలింపు చేసి అభివృద్ధిపరిచి తిరిగి నీ ఆకాశపు వాకిట్లు మీకు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాడి దేవుని మహిమపరచుకుందాం. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను, తన ప్రాణమునిచ్చిన యేసునికే నా సర్వమును సగెదను. సర్వ పాపములన్నీయును తన రక్తములో కడిగి, సర్వ పాపములన్నీయును
చివరి ప్రార్థన మనం ఆశీర్వాదం ముగించుకుందాం. మహోన్నతుడ మహాగణుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు కూడా మీరు చోట భద్రపరిచి మీ కృపను అందించి మొదటి నుండి చివరి వరకు కూడా మీరు మాతో నడిపించి నీకు వందనాలు, నీ వాక్యం ద్వారా మాట్లాడి నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభు. ఎంతమంది చూస్తున్నారో అలాగే నెక్స్ట్ చూడబోతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాట్లాడండి, దర్శించండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ఏదైతే అవసరతలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా నీ వాక్య ప్రకారంగా చేస్తున్నప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నేను అనారోగ్యాలతో ఉన్నవారిని మీరు ముట్టండి, ఇప్పుడే స్వస్థపరచండి, ఆరోగ్యంతో నిన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరికి అవసరతలు ఉన్నాయి నాయన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి, వ్యాపారంలో ప్రభు ఉన్న వారికి నాయన వారికి ఆర్థికమైన అభివృద్ధి మీరు దయచేయండి తండ్రి. ఎవరైతే బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, నీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి దేవా, కనికరం చూపించండి, కృప చూపించండి. ఇంకా నాయన మీతో పాటు సహవాసంలో జీవించడం సహాయం చేయండి నాయన. నిజంగా ఎవరైనా ప్రభు ఉన్నట్లయితే ప్రభు మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి నాయన. నీతో పాటు నాయన వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి నాయన జీవం కలిగిన దేవుని తెలుసుకునే కృపను వారికి దయచేయమని, తద్వారా గొప్ప ఆనందాన్ని, శాశ్వత జీవాన్ని, మేలున్న ఉపకారాలను పొందుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నదని నీకు వందనాలు చెల్లించుకున్నాము. కృప కలిగిన దేవ, ఇంకా ఆయా సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలను దీవించి, దైవ సేవకుల వారి కుటుంబాలను దీవించండి, విశ్వాసుల వారి కుటుంబాలను భద్రపరచండి. ఈ భయంకరమైన ప్రభావ నాయన లోపల నాయన ఇక కరోనా మహమ్మారి ప్రభావ నాయన ఇక లోకంలో ప్రపంచంలో ఉంటుండగా తండ్రి నీ వాక్యం ప్రకారం నాయన ప్రభ మేము నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. ఎందుకంటే ప్రభా నాయన మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని నీ వాక్యం చెప్తుంది ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు మాలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. సర్వశక్తి కలిగిన దేవాన్ని ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తనల 125వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరము కూడా ఉండునని నీ వాక్యం సెలవిచ్చున్నావు తండ్రి. ఇశ్రాయేలీల చుట్టూ లేదా యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉండడం ఎంత నిజమో ప్రభా, నీ ప్రజల చుట్టూ మీరున్నారన్నది కూడా అంత నిజము నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి నిరీక్షణ కృప ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవ. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నమ్మదగిన దేవ, నీ బిడ్డలైన వారిని కాపాడేంత వరకు ఒకవేళ ఎవరైనా కరోనా బారిలో అని ఎక్కడైనా ఎవరైనా పడినారంటే వారందరినీ విడిపించండి, విడుదల చేయండి నాయనా ప్రభ. ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని ప్రభ, ప్రధానమంత్రులకి నాయన మీరు జ్ఞానం అనుగ్రహించి ప్రభా నాయన నిన్ను ప్రభ వారు తెలుసుకొని నాయన మీ దగ్గరికి వచ్చి అడిగి నాయన ఈ యొక్క విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. దేశం నాయన నాశనంలోకి వెళ్ళిపోకుండా కాపాడండి ప్రభా నాయన. మా దేశ ప్రజలను భద్రపరచండి, రక్షించండి తండ్రి నాయన. కనికరం చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ రెక్కల నీడలో, నీ రెక్కల క్రింద ప్రభా నాయన ఆరోగ్యం ఉందని నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ రెక్కల నీడలోకి ప్రతి ఒక్కరు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, చంటి బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి, రుద్రులను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. నీ రెక్కల చోట్ల భద్రపరచండి ప్రభు. ఆరోగ్యంతో నడిపించండి నాయన. లాక్డౌన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఆహార వస్త్రములు అన్నీ కూడా సమృద్ధిగా మీరు దయచేయమని నాయన. ఏలియాను పోషించిన దేవుడు వారిని కూడా పోషించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకవేళ ఎవరైనా పనులు లేక బాధపడినట్లయితే, ఒకవేళ ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లయితే ప్రభువా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. బలహీనంగా ఉన్న వారికి నాయన, సమస్యల వారికి శక్తినిచ్చేవాడవు, బలాభివృద్ధిని కలుగు చేయవాడు నీవే అని నమ్ముతూ ప్రభు ఈ యొక్క నాయన పాదాల దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విద్యా సంవత్సరం ప్రారంభించబడబోతుండగా విద్యార్థుల చదువుల్లో మీరు ఉండమని మీ జ్ఞానంతో నింపండి. ఇంటి దగ్గర ఉండి ప్రభు చక్కగా చదువుకునే కృప దయచేయండి నాయన. సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్న వారి నుంచి విడుదల దయచేయండి ప్రభు. నేను టీవీలకి అడిక్ట్ అయిపోతున్న పిల్లల్ని విడుదల దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. నీకు వందనాలు నేను. అపవాది బంధకాల నుంచి, శోధల నుంచి, చిక్కుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రకరకాల వ్యసనాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా కుటుంబాల చుట్టూ స్తుతిస్తూ మేము ఫెన్సింగ్ నాయన మీరు వేస్తానని చెప్పున్నాం తండ్రి. అలాంటిది మీరు మాకు అనుగ్రహించినది నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీరు అక్కడ వచ్చేటప్పుడు ప్రభా మేము మెత్తబడే వారంగా ఆయన ప్రతి క్రైస్తవ బిడ్డని కూడా మీరు అది సిద్ధపరచండి. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మ వరములతో నింపి నడిపించమని ఆయన మీరు దీవించమని, అలాగే సకల పరిశుద్ధులందరినీ మీరు దీవించి ఆస్తించండి. గొప్ప గొప్ప దైవ సేవకులు లైవ్లో ప్రభావిస్తుండే వారందరిని ఆశీర్వదించి ఆ మాటలు వింటున్న వారందరినీ కూడా ప్రభావితం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత మీకే చెల్లిస్తున్నాను. మరలా ప్రభు నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని మా రక్షకుని మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధనాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణసులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను మీరు క్షమించుము. మమ్మల్ని శోధనలను తగ్గి తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులను నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములను కలుగును గాక ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతగము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా వేసిన సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా వందనాలు. ఇంతవరకు కూడా మీరు లైవ్లో చాలామంది వీక్షించినందుకు మీకు వందనాలు. కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయించండి. ఇంకెవరికైనా సరే దానివల్ల ఏమీ కూడా ఖర్చు అవ్వదంట. కనుక జస్ట్ మీరు ఒక క్లిక్ చేస్తే చాలు, దానికి సేవకు మీరు సపోర్ట్ చేసినట్టుగా అవుతారు. ఈ వాక్యాలు అనేక మంది విని దేవుని వైపు తిరగడానికి మీరు ఒక సాధనంగా మార్చబడతారు. కనుక ఆ సహకారాన్ని మీరు అందించాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా కోసం నిరంతరం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.